हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। माताजी माताजी दंडवत प्रणाम। प्रणाम हरे माताजी। कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी धन्यवाद। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे हरे कृष्ण माताजी माताजी प्रणमा। దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఈరోజు మనకి క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అండి. అందరూ మ్యూట్లో ఉండండి. క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు हरे శ్రీపాదకి कृष्ण జై, माताजी दंडवत प्रणाम। स्वामी गुरु महाराज की जय। प्रार्थना। ओम अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ అండి. అందరికి హరే కృష్ణ, అందరికి దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనం 14వ అధ్యాయం నుండి 5వ శ్లోకం చూద్దామండి. 14.5. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భావము. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనడి 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. భాష్యము. మాతాజీ ఎవరైనా చదువుతారండి? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. భాష్యము. దివ్యమైన వాడు అయిన కారణంగా జీవునికి ఈ భౌతిక ప్రకృతితో ఎటువంటి సంబంధము లేదు. అయినా భౌతిక జగత్తుచే బద్ధుడైన కారణంగా అతడు ప్రకృతి త్రిగుణాల ప్రభావంలో పనిచేస్తాడు. జీవులు ప్రకృతి యొక్క వివిధ గుణాల దృష్ట్యా వివిధ రకాలైన దేహాలను కలిగి ఉండే కారణంగా ఆ స్వభావం అనుసరించే పనులకు ప్రేరేపితులవుతారు. నానా రకాల సుఖ దుఃఖాలకు ఇదే కారణం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలండి. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ హరే చదవమంటారా మాతాజీ? మాతాజీ ఆల్రెడీ ఒక మాతాజీ చదివారు. మాతాజీ చదివేశారండి. నెక్స్ట్ మళ్ళీ అదే నెక్స్ట్ క్లాస్ లో మీరు చదువుతారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మాతాజీ అయితే ఈరోజు మనం మన టాపిక్ 5 టాపిక్స్ ఉన్నాయి కదండి భగవద్గీతలో. మనకి 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ అని మనం చదువుకున్నాం కదా. అందులో ఒకటి ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతి గురించి మనం కొన్ని రోజుల వరకు ఈ ప్రకృతి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు భౌతిక అంటే ఇప్పుడు మనకి 14వ అధ్యాయం నుంచి వచ్చింది కాబట్టి 14వ అధ్యాయం మొత్తం త్రిగుణాలకు సంబంధించిన అధ్యాయం కాబట్టి మనం దాని గురించి కొంచెం డీప్‌గా చర్చించుకుందామండి. అయితే ఈ మనకి ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలు ఉన్నాయి. అయితే ఈ 3 గుణాల్లో మనం ఏ గుణంలో ఉన్నా సరే జనరల్‌గా ఎలా అనుకుంటాము, సత్వగుణంలో ఉంటే మంచిది. మనకి ఏమంటారు, సత్వగుణం అంటే మోడ్ ఆఫ్ గుడ్‌నెస్ కదండీ. అంటే మంచిగా ఉండడం, వాళ్ళ ఆలోచన విధానము అదంతా ఎలా ఉందో ఫస్ట్ మనం చూద్దాం. ఈ 3 రకాల వాళ్ళది కూడా. సత్వగుణంలో ఉండే వాళ్ళ మెయిన్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే వాళ్ళెప్పుడూ సుఖంగా ఉంటారు. సుఖంగా ఉంటారు. తర్వాత మనం 14.6 శ్లోకంలో చూస్తామనమాట. 14.6 శ్లోకం ఏంటండి? సత్వగుణం గురించి చెప్తుందనమాట. 14.6 ఈ శ్లోకంలో
తత్ర సత్వం. ఓకే. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? సత్వగుణంలో ఉండే వాళ్ళవి అది చెప్తారనమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలముల నుండి ముక్తిని చేయుము. ఆ గుణమునందున్న వారు సుఖభావన చేతను జ్ఞాన భావన చేతను బద్దులగుదురు. సుఖము సంగము సుఖ సంగేన జ్ఞాన సంగేన సుఖంతో ఉంటారు, ఎప్పుడు సుఖంగా ఉంటారు, తర్వాత జ్ఞానంతో కూడి ఉంటారనమాట. ఇది సత్వగుణం వాళ్ళ మెయిన్ లక్షణాలు అనమాట. సుఖ సంగేన జ్ఞాన సంగేన ఇవి చెప్తున్నారు. నెక్స్ట్ 14.7 చూద్దామండి. 14.7లో ఏం చెప్తున్నారు? రజోగుణం వాళ్ళ లక్షణాల గురించి మనం చూద్దాం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తృష్ణ సంగ. తృష్ణ అంటే ఏంటంటే కోరిక, మెటీరియల్ డిజైర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి కోరికలు ఉంటాయి. తృష్ణ అంటే ఆశ. తర్వాత సంఘ సముద్భవం అంటే సంపర్కము వలన పుట్టినది. తర్వాత నెక్స్ట్ ఇంకా వీళ్ళకి మెయిన్ ఏంటంటే కామ్యకర్మల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కామ్యకర్మల మీద ఇంట్రెస్ట్ ఉండడము, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏదైనా లాంగింగ్నెస్ ఉంటుందన్నమాట. అంటే ఇది సాధించాలి అంటే సాధించాలి, అలాంటి పట్టుదలతో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది రజోగుణం వాళ్ళ లక్షణాలు. నెక్స్ట్ 8వ శ్లోకంలో తమోగుణం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో అవి చెప్తున్నారు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః. ప్రమాద, ఆలస్య, నిద్ర ఈ 3 రజగుణం తమోగుణం వాళ్ళ లక్షణాలు అన్నమాట. ప్రమాదం అంటే ఏంటండి? ప్రమాదం అంటే మ్యాడ్నెస్, ఇక్కడ బుద్ధిహీనత, బుద్ధి కలిగి ఉండకపోవడం, బుద్ధి లేకపోవడం అన్నమాట. నెక్స్ట్ ఆలస్యం అంటే లేజినెస్, అంటే బద్ధకంగా ఉండడం, సోమరితనం అని ఇచ్చారు ఇక్కడ. నిద్ర అంటే ఏంటంటే స్లీప్, ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏంటి నిద్రపోవడానికి ఇష్టపడడం అంటే ఏ పని చేయకుండా, కొంతమంది ఉంటారు కదండి, మనం కూడా ఫ్యామిలీలో కానీ లేకపోతే ఫ్రెండ్స్లో కానీ చూస్తూ ఉంటాం. ఏమి చేయకూడదు, కూర్చొని ఉండి అన్ని కంప్లీట్ అయిపోతూ ఉండాలన్నమాట. అన్ని కాళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటారు, బద్ధకస్తులు. నిద్ర అంటే జ్ఞానం లేకపోవడం అన్నమాట, మొత్తం మాయలో ఉండడం. అలాంటి వాళ్ళు తమో గుణం అన్నమాట. అయితే మనకి ఇప్పుడు బేసిక్ గా 6, 7, 8 శ్లోకాల్లో ఏం చెప్పారండి? సత్వగుణంలో ఉండే వాళ్ళకి మంచి మెయిన్ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళకి ఎప్పుడు సుఖంగా ఉంటారు, జ్ఞానంతో ఉంటారు. సుఖంగా ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, సుఖంగా ఉండడం అంటే ఏంటి? జ్ఞానం కలిగి ఉండడం అంటే వాళ్ళు ఏంటంటే డిస్క్రిమినేట్ చేసుకోగలరు అనమాట. ఏ టైంలో ఏది మంచిది, ఏ టైంలో ఏది చెడ్డది అని. ఇప్పుడు మామూలుగా అయితే మనం మనకి కొన్ని పరిస్థితుల్లో మంచివే అన్నమాట. కానీ మన సిట్యుయేషన్‌ని బట్టి మనం కొంచెం అంటే ఏదైనా తిండి విషయంలో కానివ్వండి, మాట విషయంలో కానివ్వండి, మనం ఏం చేయాలి? సందర్భానుసారంగా నడుచుకోవాలి. మామూలుగా అయితే కొంచెం స్పైసీ తినడం పర్వాలేదు. కానీ మనకి కడుపు బాలేదనుకోండి, అలాంటప్పుడు మనం ఎలాగ పడితే మసాలాలు అలాంటివన్నీ ఎక్కువ తింటున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు కోవిడ్ టైంలో బయట అంటే సైంటిస్ట్‌లు వాళ్ళు చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఏం చెప్పారండి, మన ఇండియన్ ఫుడ్, మన హ్యాబిట్స్ అవన్నీ, అంటే మెయిన్ మన ఫుడ్‌లో తీసుకున్న ఆ స్పైసెస్ అవన్నీ కూడా వైరస్‌తో ఫైట్ చేయడానికి, అంటే మన బాడీలో కొంత రెసిస్టెన్స్‌ని ఉంచడానికి చాలా హెల్ప్ అయ్యింది అని సైంటిస్టులు వాళ్ళు చెప్పారనమాట. అలా అని చెప్పి ఓకే, స్పైసెస్ మంచిది అని చెప్పారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు తిన్నామనుకోండి, మనకు కడుపు బాలేని టైంలో కూడా ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతుందండి? మంచిది కూడా మనకి చెడు చేస్తుంది. అంటే ఏంటి? సందర్భానుసారంగా మనం నడుచుకోవాలి. ఏది ఎంత అవసరమో అంత వాడుకోవాలన్నమాట. జ్ఞానమైనా అంతే. సందర్భానుసారంగా మనం ఏది ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఆ రకంగా ఉండాలి కదండి. అన్ని దగ్గరలో ఒకటే ఫార్ములా అప్లై చేసామనుకోండి, ఏమవుతుంది? అది రివర్స్ వచ్చేస్తుంది అనమాట, మనకి ప్రాబ్లమ్స్ లో వస్తాయి. అంటే ఈ డిస్క్రిమినేషన్ పవర్, ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఉంటాయి. అంటే ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే పని, వాళ్ళు నడుచుకునే తీరు, వాళ్ళలో ఉండే జ్ఞానము, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు సత్వగుణంలో ఉన్నారా, రజోగుణంలో ఉన్నారా, లేకపోతే
తమో గుణంలో ఉన్నారా అనేది మనకు అర్థమవుతుందనమాట. అయితే ఒక మనిషి ఎప్పుడు సత్వగుణంలో ఉంటారని, లేతే ఒక రజోగుణంలో ఉంటారు అలా మనం చెప్పలేము. అంతా మిక్స్‌డ్ అనమాట. ఆహ్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు రోజు మొత్తాన్ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటే, మనకి మార్నింగ్ అవర్స్ అంటే ఉదయాన లేవగానే ఆ బ్రహ్మ ముహూర్తంలో అక్కడంతా సత్వగుణంలో ఉంటుందనమాట బాగా. ఇప్పుడు తర్వాత మనకి రోజు గడిచి మధ్యాహ్నంకొచ్చేసరికి మనకెలా ఉంటుందంటే, రజోగుణం ఎక్కువవుతుందనమాట. తమో గుణం ఉండదు. సారీ, సత్వగుణం ఉండదు. రజోగుణం పెరుగుతుంది. అలా ఈవినింగ్ అయ్యి రాత్రి అయ్యేసరికి ఏమవుతుందంటే అంతా మొత్తం తమోగుణం ఫుల్‌గా ఉంటుందనమాట. అందుకే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సేమ్ మనం ట్రాఫిక్ ఎగ్జాంపుల్‌తో చెప్పుకోవచ్చండి. 5 గంటలకి మనం బయలుదేరి ఏదైనా ప్లేస్‌కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు చాలామంది గురు మహారాజ్ చెన్నైలో ఉన్నారని చాలామంది గురు మహారాజ్ దర్శనం కోసమని బెంగుళూరు నుంచి చాలామంది డివోటీస్ వెళ్లారు చెన్నై. అయితే చా ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ 3కి, 3:30కి అలా లేచి ఫాస్ట్ బయలుదేరి వెళ్లారనమాట. సో దట్ గురు మహారాజ్ మళ్ళీ ఆయన డయాలిసిస్‌కి వెళ్ళే లోపల గురు మహారాజ్‌ని కలవాలి అనుకుంటున్నారు. ఆ మార్నింగ్ టైమ్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందండి? చాలా తక్కువుంటుంది. చాలా తక్కువుంటుంది కాబట్టి మనం చాలా ఫాస్ట్‌గా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తారు. కదండీ! అదే రకంగా ఏంటంటే మనకి ఈ మార్నింగ్ టైమ్‌లో ఈ ఉదయం ఈ బ్రహ్మ ముహూర్తం టైమ్‌లో కానివ్వండి, లేకపోతే ఉదయం 6, 7 ఆ టైం అంతా కూడా చాలా సత్వగుణంలో ఉంటుంది కాబట్టి మనం ఏ కార్యం చేసినా అంటే ఓన్లీ దైవ కార్యాలనే కాదు, పిల్లలకి కూడా మనం చెప్తూ ఉంటాం. ఉదయాన్నే లేచి చదువురా, ఎందుకు రాత్రి గంటలు గంటలు కూర్చుంటావు. ఉదయాన్నే లేచి మనం కొంచెం సేపు చదివినా అది బాగా గుర్తుంటుంది. చాలా ఫాస్ట్‌గా బ్రెయిన్‌కెక్కుతుంది. ఎందుకంటే మన మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి. కదండీ! అలా ఏంటంటే ఆహ్, ఏదైనా అంటే సత్వగుణంలో ఉండి చేసే పనులు ఏవైనా సరే మంచి రిజల్ట్‌ని ఇస్తాయి. ఎలాగైతే మనం 3 గంటలకి లేతే 4 గంటలకి లేచి మనం ట్రాఫిక్ లేని టైంలో జర్నీ చేస్తున్నాం అనుకోండి, ఫాస్ట్‌గా మనం డెస్టినేషన్‌కి వెళ్ళిపోవచ్చనమాట. అలాగే మనం సత్వగుణంలో చేసే పనులు కూడా అంతే మంచి రిజల్ట్‌ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి రజోగుణం. రజోగుణంలో ఉంటే ఏం చెప్తున్నారండి, మనకి ఆ మెటీరియల్ అటాచ్‌మెంట్స్ అనేవి చాలా కామ్యకర్మలు అవన్నీ మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే మనకి లాంగింగ్‌నెస్ ఎక్కువుంటుంది. నేను ఎలాగైనా ఇది సాధించేయాలి. అది అంటే కొన్ని సందర్భాల్లో అది మంచిది కాదు. రిలేషన్స్ పోవచ్చు మనం చేసే పనుల వల్ల. లేకపోతే ఇంకొక రకంగా మనకి రావాల్సిన రిజల్ట్ రాదు సరికదా, రివర్స్ అవ్వచ్చు. అలాంటివి జరగొచ్చనమాట. అంటే ఈ రజోగుణంలో ఉండేది ఎలా ఉంటుందంటే, మనం భగవద్గీత 18థ్ చాప్టరా? 18థ్ చాప్టర్‌లో, 17థ్ చాప్టర్‌లోనో చదువుతాం కదా! స్టార్టింగ్‌లో మనకి మంచిగా ఉంటుంది. తర్వాత అది విషపూరితమైన, విషతుల్యమైన రిజల్ట్‌నిస్తుంది. అది రజోగుణం అన్నమాట. సత్వగుణం ఏంటంటే స్టార్టింగ్‌లో కష్టంగా ఉన్నా తర్వాత మనకది మంచి రిజల్ట్ ఇస్తుంది. అది సత్వగుణం. ఆ తర్వాత ఈ తమో గుణంలో ఏమవుతుందంటే, తమో గుణంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? నిద్ర, ఆలస్య, ప్రమాద. వీళ్ళు ఏమి సాధించలేరనమాట లైఫ్‌లో. చాలా చాలా కష్టం. అయితే వీళ్ళు వీళ్ళదేంటంటే ఎప్పుడూ అది మంచి స్టార్టింగు బాగోదు. తర్వాత కూడా అది మంచి రిజల్ట్ ఏమి ఇవ్వదు. ఎప్పుడూ విషమే అన్నమాట. ఈ రజోగుణం అనేది. సారీ, తమోగుణం అనేది ఎప్పుడూ విషతుల్యంగానే ఉంటుంది. వాళ్ళ మెయిన్ లక్షణాలేంటి అంటే నిద్ర, ఆలస్య, ప్రమాద అన్నమాట. ఈ 3 వాళ్ళ మెయిన్ క్వాలిటీస్. 1 మినిట్ మాతాజీస్. అయితే నిద్ర, ఆలస్య, ప్రమాద ఈ 3 తమో గుణాలు వ వ తమో గుణంలో ఉండేవాళ్ళ లక్షణాలు. అయితే ఇక్కడ మనం ఈ భౌతిక ప్రకృతిలో మనకి ఎన్నో యాస్పెక్ట్స్ ఉన్నాయి కదండీ! మనం 24 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ అంతా మనం చదువుకున్నాం. అయితే ఇది 14థ్ చాప్టర్‌లోది కాబట్టి 14థ్ చాప్టర్ మొత్తం గుణాల గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు క్లాస్‌లో మనం గుణాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దాం. అయితే ఈ ఇంకా ఏం చెప్తున్నారండి సత్వగుణం, తమోగుణం, రజోగుణాల గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన టాపిక్‌కి కనెక్ట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఆహ్,
హ్మ్. మనం మన ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సపోజ్ ఢిల్లీ వెళ్ళాలనుకోండి. ఢిల్లీ వెళ్ళాలి అనంటే మన ఇల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సపోజ్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే మనం ముగ్గురు వ్యక్తులు స్టార్ట్ అయ్యారనమాట. ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఒకళ్ళేమైందంటే వాళ్ళున్న ప్లేస్ దగ్గర స్టక్ అయిపోయారు. అంతకు మించి ఇంకా ముందుకి వెళ్ళలేకపోతున్నారు. ట్రాఫిక్ వల్ల మొత్తం జామ్ అయిపోయింది. ఎటు కదలడానికి లేదనమాట. వాళ్ళక్కడే స్టక్ అయిపోయి ఉండిపోయారు. ఇంకొకళ్ళేం చేశారంటే సెకండ్ పర్సన్ ఏం చేశారంటే అతను 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ స్టక్ అయిపోయారు. తర్వాత ఇంకొకతను ఏం చేశారు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌కొచ్చి అతనేం చేస్తున్నారు, మొత్తం అతను అక్కడ స్టక్ అయిపోయారు. ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. అతనికి వచ్చిన తర్వాత మిగతా ఏవో కొన్ని విషయాలు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అతను వెబ్ చెక్ ఇన్ ఏం చేసుకోలేదు. అతనక్కడికొచ్చి ఆ ఫార్మాలిటీస్ ఏవో కంప్లీట్ చేసుకొని, ఏవో తినడానికి కొనుక్కొని, అలా ఏవో కొంచెం అంటే ట్రావెల్ జర్నీకి సంబంధించినవి కాదు. మిగతా విషయాలు కూడా ఏవో కంప్లీట్ చేసుకొని చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికొచ్చేసరికి కౌంటర్ క్లోజ్ అయిపోయి ఉందన్నమాట. ముగ్గురిలో ఎవరు బెస్ట్ అని మీరనుకుంటున్నారు మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ముగ్గురిలో ఎవరు బెస్ట్? అంటే ఎయిర్‌పోర్ట్‌కొచ్చి స్టక్ అయిన వాళ్ళ పరిస్థితి బెటరా? లేకపోతే వాళ్ళెక్కడి నుంచైతే స్టార్ట్ అయ్యారో అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళు బెటరా? లేకపోతే మధ్య దారిలో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత స్టక్ అయిన వాళ్ళు బెటరా? ఎవరి కండిషన్ బెటర్ అని మీరనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఆగిన వాళ్ళు మాతాజీ. కాకపోతే ఎయిర్‌పోర్ట్ ముగ్గురు వచ్చి సేమ్ కండిషనే గానీ ఇంటి రీచ్ దగ్గర గోల్ ఇంటి ఫ్లైట్ దగ్గర ఎక్కలేకపోవడం అనేది మైనసే గానీ మాతాజీ ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఆగండి మాతాజీస్. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు ఎవరేం చెప్తున్నారో. ఇంటి దగ్గర ఇంటి ఉన్న దగ్గర వాళ్ళు బెటర్. ఓకే. ఓకే మాతాజీ. నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్పండి మాతాజీ. మాతాజీ అన్నట్టు నిజంగానే ఎయిర్పోర్ట్ దాకా వచ్చినోడు కొంచెం తెలుసుకుంటారు, వచ్చారు అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఇంకెవరైనా చెప్పండి మాతాజీ. ఈ ఆన్సర్‌లు కాకుండా ఇంకెవరికైనా ఇంకేదైనా ఒపీనియన్ ఉంటే చెప్పండి. మధ్యలో స్ట్రక్ పోయిన వాళ్ళు మాతాజీ. ఓకే. ఇంకా మాతాజీ ఇంకెవరికైనా ఏమైనా ఒపీనియన్ ఉందా? మాతాజీ యాక్చువల్‌గా ఫ్లైట్ ఎక్కడానికి ముందు కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి కదా మాతాజీ. ఎందుకంటే ఫ్లైట్ దగ్గరికెళ్ళడానికి మధ్యలో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే మనం అక్కడికి వెళ్తాం కదా అని కూడా ఆలోచించొచ్చు కదా మాతాజీ. హరే కృష్ణ. హ్మ్. అంటే ఎవరు better కాదు మాతాజీ. ఎవరు రీచ్ అవ్వలేకపోయారు కదా గోల్ అక్కడ. ఎవరు రైట్. ఫ్లైట్ ఎవ్వరి పరిస్థితి కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే మనం ముగ్గురు ఫ్లైట్ ఎక్కలేదు. అల్టిమేట్ పర్పస్ ఏంటండి ఫ్లైట్ ఎక్కడం. అది ముగ్గురికి జరగలేదు కదండీ! అందుకే ఎవరి పరిస్థితి కూడా బాలేదనమాట. ఎవరి సిట్యుయేషన్ కూడా కరెక్ట్‌గా లేదు. ఎందుకు ఇప్పుడు అతను ఫ్లైట్ వరకు అంటే అట్‌లీస్ట్ సత్వగుణంలో ఉన్నట్టనమాట. ఎవరైతే ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చారో వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్టు. సత్వగుణంలో ఉన్న ఉపయోగం ఏముందండి? మనం భగవంతుడి దగ్గరికి మన అల్టిమేట్ గోల్ ఏంటి? భగవంతుడిని చేరుకోవడం. ఆ ఫ్లైట్ ఎక్కాలతను. ఫ్లైట్ ఎక్కకుండా అతనేం చేశాడు? అక్కడి వరకు వచ్చాడు బావుంది. తర్వాత అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ కొనుక్కుంటూ, అన్నీ చూసుకుంటూ అతనక్కడ కాలక్షేపం చేసేసాడు. తర్వాత కౌంటర్ దగ్గరికొచ్చేసరికి ఏమైందంటే కౌంటర్ క్లోజ్ అయిపోయి ఉంది. అలా కాకుండా అతను ముందే ప్లాన్డ్‌గా ఉండి, ముందే ఇంటి దగ్గరే వెబ్ చెక్ ఇన్ అయినా చేసుకొనొచ్చుంటే, అదైనా చేసుండాలి. లేకపోతే ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత అనవసరమైనవన్నీ అతను కొనుక్కోకుండా, చూడకుండా డైరెక్ట్‌గా కౌంటర్ దగ్గరికొచ్చేసి ఉండాల్సిందే. ఇతను సత్వగుణంలో ఉన్నట్టనమాట. సత్వగుణంలో ఉన్నారు. కానీ ప్రాబ్లమ్ ఉంది. కదండీ! తర్వాత ఇంకొకతను ఏం చేశాడు? హాఫ్ వే వచ్చాడనమాట. హాఫ్ వే వచ్చిన వాళ్ళేంటంటే రజోగుణంలో ఉన్నట్టు. అది కూడా యూజ్‌ఫుల్ కాదు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. అతను ఫ్లైట్ మిస్ అయ్యాడు. ఇంకొకళ్ళేంటి ఆ ఉన్న ఊరు దగ్గరే స్ట్రక్ అయిపోయారు. అతను తమోగుణంలో ఉన్నట్టనమాట. కంప్లీట్‌గా అతనికి నా డెస్టినేషన్ ఏంటి? నేనింకా ఎందుకు ఇక్కడే ఉన్నాను అనే ఆలోచన లేదు. లాస్ట్ మినిట్‌లో బయలుదేరాడనమాట. అసలు ఎలా చేరుతాను? ఆలోచనే లేదు. ఇంకా అది కన్సిడర్ చేయకూడని కేసనమాట. వాళ్ళు తమోగుణంలో ఉన్నట్టు. అయితే ఇప్పుడు ఈ సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటో మనం తెలుసుకోలేకపోతే సత్వగుణంలో ఉన్నా కూడా వేస్టే. ఎందుకు మనం ఇక్కడ భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతామనమాట. నెక్స్ట్ మనం దాటుకొని వెళ్ళాలి. అది భగవంతుడు మనకిక్కడ క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళేంటంటే ఎలా ఉంటారు అనంటే, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా వాళ్ళకి
ఎలాంటి వాళ్ళు ఫస్ట్‌లోనే సంతోషంగానే ఉంటారు. మనం మనుషుల్ని జనరల్‌గా మన చుట్టూ ఉండే వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమైపోతుందనమాట. వాళ్ళ ఏ మోడ్‌లో ఉన్నారు. అంటే ఒక మనిషి రోజంతా అలాగే ఉంటారని చెప్పలేం. రోజే 3 పార్ట్స్‌గా డివైడ్ అయినప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటామనమాట. ఒకే సిట్యుయేషన్‌లో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేయొచ్చు. ఈరోజు ఒకలా ఉండొచ్చు. కొంతసేపు పోయిన తర్వాత మనకి అదే సిట్యుయేషన్ మళ్ళీ వచ్చినప్పుడు మనం ఇంకొకలా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే ఆ త్రిగుణాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయన్నమాట. అలా ఉండకూడదు. ఈ భగవద్గీత 14వ అధ్యాయంలో నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, అది కరెక్ట్ కాదు. మనం ఈ త్రిగుణాలకి మనం అతీతంగా ఉండాలి. అప్పుడే మనం మన గోల్‌ని మనం చేరుకోగలుగుతాం అన్నమాట. ఎలా అయితే ఎయిర్‌పోర్ట్ వరకు వచ్చిన వ్యక్తి ఇంకొంచెం కరెక్ట్‌గా ఆలోచించి ఉండి, ఇంకొంచెం శ్రమ పెట్టుంటే ఏమవుతుందో అతను చక్కగా ఫ్లైట్ ఎక్కేసి ఉండేవాడనమాట. అంటే ఏంటి? ఆ సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లమే. అది 100% అది సొల్యూషన్ కాదు. తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనం సత్వగుణంలో ఉండాలి అనంటే ఫస్ట్ మనం మన జీవితంలో కొంతమంది అంటారు, మాతాజీ లేతే ప్రభుజీ మీరు జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఎవరైనా అదే అనుకుంటారు గదండీ! లైఫ్‌లో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. ఆ సంతోషం అనేది ఎలా వస్తుంది అంటే సత్వగుణంలో ఉంటే, అంటే ఫస్ట్ ఎలాగో మనకి మన అల్టిమేట్ గోల్ అయితే తెలుసు. కానీ కొంతమంది సత్వగుణంలో ఉండొచ్చు. కొంతమంది రజోగుణంలో ఉండొచ్చు. కొంతమంది తమో గుణంలో ఇలా 3 రకాల గుణాల్లో ఉండొచ్చనమాట. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ గుణంలో ఉండేవాళ్ళు మాత్రమే నా దగ్గరకొస్తారు. ఈ గుణంలో ఉండే వాళ్ళకి ఛాన్సే లేదు. అలా చెప్పడం లేదనమాట. మనం ఏ పరిస్థితిలో ఉండి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నా స్లోగా మనం ముందుకు నడుస్తూ ఎందుకంటే ఈ కృష్ణ చైతన్యం అనేది ఎలాంటిదండి? ఈ మొత్తం 3 గుణాలకి కూడా అతీతమైనదనమాట. ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం. మన చాంటింగ్ కూడా ఈ 3 కేటగరీస్‌లో పెట్టి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది చాంటింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? సత్వగుణంలో ఉండేవాళ్ళు ప్రతి పదం క్లియర్‌గా పలకాలి అని చెప్పేసి చాలా స్లోగా చేస్తున్నారనుకోండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇలా నేను ఇంకా ఫాస్ట్‌గా చెప్పాను. ఇంకా స్లోగా చెప్పారనుకోండి ఏమవుతుంది? ఈ లోపల మనకి ఒక హరే చెప్పేసరికి మనకు నిద్రొచ్చేస్తా ఉంటుందనమాట. తర్వాత చాలా టైమ్ టేకింగ్. మన మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా అదే రజోగుణంలో ఉండేవాళ్ళ చాంటింగ్ ఎలా ఉంటుందంటే హరే కృష్ణ కృష్ణ ఏం పలుకుతున్నారో కూడా అర్థం కాదు. ఆహ్, టక 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 చాలా ఫాస్ట్‌గా చెప్పేస్తూ ఉంటారనమాట. అది రజోగుణంలో ఉండి చాంటింగ్ చేయడం అంటే. అలాగే ఏంటంటే మనకి తమో గుణంలో ఉండి చాంటింగ్ చేస్తే ఏమవుతుందండి? కృష్ణ కృష్ణ రామ రామ తప్ప మిగతావేమీ అర్థం కాదు. లేకపోతే నిద్రపోతూ ఉంటారు. ఎవరితో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఒక పక్క చాంటింగ్ బ్యాగ్ పట్టుకుంటారు. ఇంకో పక్క మొబైల్ పట్టుకొని ఇదంతా ఏంటంటే తమో గుణంలో చాంటింగ్ చేయడం అన్నమాట. ఇప్పుడు భగవంతుడిని మనం పిలిచి మనం అంత రెక్లెస్‌గా ఉన్నామనుకోండి, ఏ గుణంలో ఉన్నా సరే భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవ్వడు కదండీ! ఎందుకంటే ఈ సత్వగుణంలో ఉండి చేస్తున్నాము. కానీ మనకి ఏదో బెనిఫిట్ కావాలనో లేకపోతే చాలా ఆహ్ చాలా ఎక్కువ సేపు చేసి నిర్లక్ష్యంగా చేయడము. ఇవన్నీ ఏంటంటే భగవంతుడు అటెన్షన్‌ని అంటే పిలిచినట్టే పిలిచి మనం అవమానించడం అన్నమాట భగవంతుడిని. ఇన్సల్ట్ చేయడం అవుతుంది. అందుకే ఆ రకంగా మనం చాంటింగ్ అనేది చేయకూడదు. 3 గుణాల్లో గూడా ఉండి మనం చేయకూడదు. చాంటింగ్ అనేది ఏంటంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉండడం అన్నమాట. చాంటింగ్ అనేది 3 గుణాలకి అతీతము. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి ఆచార్యులు ఒక మంచి మార్గం అనేది ఇచ్చారు చాంటింగ్ చేసేటప్పుడు కూడా. అది ఏంటంటే అటెంటివ్‌గా, చాలా ఫోకస్డ్‌గా ప్రతి పదాన్ని మనం పలుకుతూ ఏముందండి మనం ఎలాగో ఒకలా చేసేసిన బదులు, ఎలాగో మనం రోజుకి 2 గంటలు భగవంతుడికి ఇస్తున్నాం చాంటింగ్ కోసం. 2 గంటలు ఏదో పర్ఫెక్ట్‌గా ఇచ్చేస్తే అయిపోయింది గదండీ! కరెక్ట్ టైంకి లేవడము. సత్వగుణంలో ఉండేవాళ్ళ లక్షణాలేంటంటే మనం పొద్దున్నే లేస్తారనమాట. పొద్దున్నే లేవడము. తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్‌కి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ సెంటర్డ్ లైఫ్ అన్నమాట. అంటే వాళ్ళేంటి నీట్‌గా ఉండడము, నిజాయితీగా ఉండడం. కొంతమంది ఆఫీసర్‌లు కూడా ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసర్‌లు వాళ్ళు. అంటే వాళ్ళకి ఈ లంచం అది తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోరు. ఎందుకు? వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట. నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరున్నా లేకపోయినా ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు అదే రకంగా
బిహేవ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చూడండి 'చిత్రకేతు మహారాజు' గురించి మనం చెప్పుకున్నాం. ఆయన విషయంలో ఏం జరిగిందండి? పార్వతీదేవి చిత్రకేతు మహారాజుని ఆహ్, చిత్రకేతు మహారాజుని శపించినప్పుడు, చిత్రకేతు మహారాజుకి కూడా సేమ్ అతనికి అప్పటికే భగవంతుడు దర్శనమైంది. భక్తిలో చాలా ముందుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పార్వతీదేవి అలా శపించగానే అతనేమి డిస్టర్బ్ అయిపోలేదన్నమాట. అతను వెళ్లి పార్వతీదేవి కాళ్ళకి మొక్కి ఒబైసెన్సెస్ పే చేస్తారనమాట శివుడికిను, పార్వతికి. పే చేసి నేనే తప్పు చేయలేదు. మీరు నన్ను శపించారు. అయినా సరే నాకు ఓకే. మీరు నాకు తల్లి. సో, మీరు మీ శాపాన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అతను జస్ట్ దండం పెట్టుకుంటారనమాట. అతనికి కూడా ఈక్వల్‌గా పార్వతీదేవిని శపించే శక్తి ఉన్నప్పటికీ కూడా అలా చేయలేదు. చూడండి ఎంత ప్రొవోకింగ్ సిట్యుయేషన్ వచ్చినా సరే చాలా చక్కగా బిహేవ్ చేస్తారనమాట. ఆహ్, అంటే ఇది శుద్ధ సత్వం అనుకోండి. కానీ ఏంటంటే మనకి అలాగా శుద్ధ సత్వం అనే కాదు సత్వగుణంలో ఉండేవాళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తారు. ఎవరితోనైనా ఏదైనా క్లాష్ వచ్చినా సరే వెంటనే దాన్ని క్లోజ్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా మాట్లాడేసి, చక్కగా మాట్లాడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోరనమాట. దాన్ని అక్కడితో క్లోజ్ చేస్తారు. అంటే ప్రిన్సిపల్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. ప్రిన్సిపల్ సెంటర్డ్ కొన్ని సూత్రాలు, వాళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయన్నమాట జీవితంలో. నేనిలాగే ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమంది ఆఫీసర్‌లుంటారు. వాళ్ళకి లంచం తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోరు. అలాగే ఇంకా ఏంటంటే కొంతమందికి రోజు ఒకే టైంకి లేవడము. తర్వాత ఏదైనా చెప్పిన విషయాలు చాలా ఫాస్ట్‌గా అర్థం చేసుకుంటారు. అందరితో మంచిగా బిహేవ్ చేయడము. ఇవన్నీ కూడా సత్వగుణంలో ఉండేవాళ్ళ లక్షణాలనమాట. మనకు బాగా అనిపిస్తుంది. అబ్బాయి ఈ మాతాజీ బాగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఏదైనా చాలా బాగా అనలైజ్ చేసి చెప్తున్నారు అని మనకనిపిస్తూ ఉంటుంది. కొంతమందిని మాతాజీలనే కాదు ఇన్ జనరల్ మన వర్క్ ప్లేస్‌లో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, కొంతమంది అలా ఉంటారనమాట. చాలా అంటే కన్నింగ్‌నెస్ తెలివితేటలు కాదండి. వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే తెలివితేటలో, లేకపోతే నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకునే తెలివితేటలో అవి కాదనమాట. మంచిగా ఉండడం వాళ్ళకిష్టం. వాళ్ళ బేసిక్ క్వాలిటీ అదనమాట. తర్వాత వాళ్ళు ఎప్పుడూ టైంకి నిద్రపోవడము, టైంకి లేవడము, ఆ తర్వాత ఇంకా అన్నీ టైంకి చేస్తూ ఉంటారనమాట. ప్రాపర్‌గా అంటే షెడ్యూల్ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి కొంతమంది సత్వగుణంలో ప్రకృతి ప్రేమికులుంటారు కదండీ! వాళ్ళకి ఆహ్, ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయడం అంటే ఇష్టము. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా మెడిటేషన్ చేయడము, వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా మనం 17వ అధ్యాయంలో చదువుతాం. 3 రకాల ఉంటాయి. 3 రకాల ఆహారపు అలవాట్లుంటాయి. సత్వగుణంలో ఉండే ఫుడ్ ఏ రకంగా ఉంటుంది, రజోగుణంలో ఉండేది ఏ రకంగా ఉంటుంది, తర్వాత తమో గుణంలో ఉండే ఫుడ్ ఏ రకంగా ఉంటుంది. అలా అన్నమాట. అంటే వాళ్ళకి ఏ ఫుడ్ అయితే హెల్త్‌ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుందో, అలాంటి ఫుడ్ సత్వగుణంలోకి వస్తుందన్నమాట. ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళకి అలాంటిది బాగా ఇష్టంగా ఉంటుందన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వాళ్ళు సత్వగుణంలో ఉండేవాళ్ళు డిటాచ్డ్‌గా కూడా ఉంటారనమాట. డిటాచ్డ్‌గా ఉండడం అంటే ఎఫెక్షన్ లేకపోవడం అని కాదు. ఎఫెక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆహ్, ఉ ఆహ్, పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోయినా పట్టించుకుంటే ఓకే. మంచిదే. అంతా బానే ఉంటే ఓకే. ఒకవేళ పరిస్థితులు అటు ఇటుగా అయ్యాయనుకోండి పిల్లలు పట్టించుకోకుండా అలా ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వెంటనే అన్నమాట ఆ పరిస్థితులకి తగినట్టు వాళ్ళ మైండ్ సెట్‌ని కూడా అడ్జస్ట్ చేసేసుకుంటారు. అలా అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంతే కొంతమంది ఉంటారు చాలా కుంగిపోయి, బాధపడిపోయి ఇంకా ప్రాణం మీదకి తెచ్చేసుకుంటారనమాట. అలా ఉంటారనమాట. ఇప్పుడు ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళేంటంటే ఆ పరిస్థితులకి తగినట్టు అడ్జస్ట్ అయిపోతారు. సపోజ్ ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండాల్సొస్తే వాళ్ళు ఓకే అనేసుకుంటారు. అయితే అలా అది చేయడం కరెక్టా అంటే అంటే ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం అదంతా రాంగ్ లెండి. కానీ సత్వగుణంలో ఉండే వాళ్ళ మైండ్‌సెట్ ఆ రకంగా ఉంటుందన్నమాట. పరిస్థితికి తగినట్టు మౌల్డ్ అయిపోయి ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి. నా చుట్టూ ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలి. ఈ రకంగా అనుకుంటారన్నమాట. అది ఈ సత్వగుణంలో ఉండేవారు. తర్వాత ఇంకా ఆహ్, తర్వాత అదే ఇప్పుడు రజోగుణంలో ఉండేవాళ్ళనుకోండి. వాళ్ళెలా ఆలోచిస్తారంటే
ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఇంటర్నల్‌గా హ్యాపీగా ఉంటారు. ఎక్స్‌టర్నల్‌గా కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్‌గా క్లీన్‌గా ఉంటారు. ఎక్స్‌టర్నల్‌గా కూడా క్లీన్‌గా ఉంటారనమాట. అదే రజోగుణంలో ఉండేవాళ్ళేంటంటే, వాళ్ళు బయటకి చాలా సంతోషంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా బాయిల్ అయిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఈ గుణాల గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంది. మంచి ఎగ్జాంపుల్ కాదు నార్మల్‌ది. ఇప్పుడు మనం జనరల్‌గా వంట చేస్తూ ఉంటాం కదండీ! వంట చేసేటప్పుడు మనం ఏదైనా కూర గ్రేవీ కూర ఏదైనా చేయాలనుకోండి, కూరగాయ ముక్కలన్నీ మిక్స్‌డ్ వెజిటబుల్ సబ్జీ చేస్తున్నామనుకోండి, ఏమవుతుంది కూరగాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మనం అవి ఉడకడానికి కొంత వాటర్ పోస్తాం కదండీ! వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, అవి బాయిల్ అయ్యేటప్పుడు, ఉడికేటప్పుడు ఒక్కొక్కసారి బంగాళదుంపలు పైకి రావచ్చు, ఒకసారి క్యారెట్ పైకొస్తుంది, ఇంకొక సబ్జీ పైకి రావచ్చనమాట. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆ ఉడికే ప్రాసెస్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బయటకొస్తూ ఉంటుంది. అలాగే మనది కూడా అంతే అన్నమాట. మనలో పరిస్థితుల్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం బయటకొస్తూ ఉంటుంది. కానీ అల్టిమేట్‌గా ఏంటి అంటే, మనం ఈ 3 మోడ్స్‌లో మనం ఎప్పుడూ కంప్లీట్‌గా మనం బంధింపబడి ఉంటామన్నమాట. అయితే ఈ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉండేవాళ్ళేంటంటే, సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా బాహ్యంగా, అంతరంగంగా కూడా వాళ్ళు బాగా మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్యాషన్‌లో ఉండేవాళ్ళు అంటే ఈ రజోగుణంలో ఉండేవాళ్ళేంటంటే, వాళ్ళు బయటికి చాలా టీవీగా, చాలా దర్పంగా, చాలా వెల్ బిహేవ్డ్‌గా కనిపిస్తూ ఉంటారనమాట. కానీ ఇంటర్నల్‌గా వాళ్ళలో చాలా నెగెటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆహ్, ఇది రజోగుణంలో ఉండేవాళ్ళ లక్షణం అన్నమాట. అదే మనం తమో గుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళని చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మాతాజీ కరెక్ట్ కాదు, లేకపోతే ఇతను కరెక్ట్ కాదు, ఈవిడ కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా పాయిజనస్ క్వాలిటీస్ అన్నీ కూడా విషపూరితమైన లక్షణాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా దుఃఖంగా ఉంటారు. మొహం అంతా ఇలా పెట్టుకొని, ముడుచుకొని చాలా బాధగా కనిపిస్తూ ఉంటారనమాట. ఈ ఈ ఈ రజోగుణంలో ఉండేవాళ్ళేంటంటే బయటికి బాగా కనిపించొచ్చు. కానీ లోపల వాళ్ళకి చాలా నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ వాళ్ళని తినేస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా ఏంటి, ఈ ఈ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి నిజమైన జ్ఞానం ఉంటుంది. 17వ శ్లోకంలో 14.17వ శ్లోకంలో చెప్తారనమాట. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఆహ్, వాళ్ళ లక్షణాలు అంటే ఈ గుడ్‌నెస్‌లో ఉండే వాళ్ళకి మెయిన్ ఏంటి అనంటే, వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! సుఖము, జ్ఞానము వాళ్ళ మెయిన్ లక్షణాలు. అదే ప్యాషన్‌లో ఉండే వాళ్ళకైతే మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి లోపల కామ్యకర్మలు ఆ కామ్య కామ్య కర్మలు అనేవి మనం చేస్తున్నాం అనుకోండి, ఇంటర్నల్‌గా మనకెలా ఉంటుందంటే ఎప్పుడు పోటీ. వాళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? ఒక టైప్ ఆఫ్ యాంక్సైటీతో ఉంటామనమాట. ప్రశాంతంగా ఉండలేరు అలాంటి వాళ్ళు. బయటికి ప్రశాంతంగా కనిపించినా ఎవరైనా ఏదైనా సాధించారు, మనకంటే వాళ్ళ పొజిషన్ హైలో ఉంది. వాళ్ళేదైనా మంచిగా సాధించారు అంటే లోపల బర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యి కుళ్ళిపోతనము అంటే ఈర్ష్య ఇవన్నీ కూడా లోపల మనల్ని తినేస్తూ ఉంటాయన్నమాట. ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళకి. బయటికి నార్మల్‌గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ, వీళ్ళు చాలా ఆహ్, ఇంకా సాధించేయాలి. లేకపోతే వేరే వాళ్ళు నాకున్నది వేరే వాళ్ళకి ఉండకూడదు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ప్యాషన్‌లోకొస్తాయన్నమాట. తర్వాత అదే ఈ తమోగుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళేంటంటే వాళ్ళకి జ్ఞానం అనేది కూడా మూర్ఖమైన జ్ఞానం అన్నమాట. కొంతమంది ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి ఈ జనరల్‌గా కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ జస్ట్ ఉపవాసం అనేది తీసుకుందాం. ఇప్పుడు సత్వగుణంలో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఆహ్, వాళ్ళు ఉపవాసం అవన్నీ చేస్తారు. ఫాస్టింగ్ అది ఏకాదశి ఫాస్టింగ్ అవి. వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఆగుతారనమాట. ముందు నుంచే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారు. సపోజ్ నిర్జల ఏకాదశి చేయాలి. నిర్జల ఏకాదశి చేయాలంటే మనకి ముందు నుంచి ఎలా ఉంటుందంటే ముందు రోజు రాత్రి ఏం తినకూడదు. ముందు రోజు సాయంత్రం నుంచి మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలనమాట. అప్పుడే మన బాడీ నెక్స్ట్ డే నిర్జల ఏకాదశికి తయారవుతుంది. అంటే వీళ్ళ ఆలోచన ఈ రకంగా ఉంటుందనమాట. నేను నిర్జల ఏకాదశి చేయాలి కాబట్టి నా బాడీని నేను ముందు నుంచే అంటే సిస్టమాటిక్‌గా ఉంటారండి. అన్ని ప్రిన్సిపల్స్ అన్నీ మనకి ఏది మంచిదో అది తీసుకొని అవి మాత్రమే చేస్తూ ఉంటారు. అది ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు. అదే ఒక రజోగుణంలో ఉండేవాళ్ళు ఈ వాళ్ళు ఉపవాసం చేశారనుకోండి ఎలా ఉంటుందండి, వాళ్ళు బాడీని చాలా కష్టపెట్టేసుకుంటారనమాట.
చాలా చాలా కష్టపెట్టుకుంటారు. బాడీ సపోర్ట్ చేయకపోయినా సరే చెయ్యాలి. చెయ్యాలి అంటే చెయ్యాలి. అది రజోగుణంలోకి వస్తుందనమాట. అదే ఇప్పుడు తమోగుణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారా? నా వల్ల కాదులే ఈ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు చక్కగా ఏదో తింటే బావుంటుంది కదా! అనేసి మధ్యలోనే వాళ్ళసలు డ్రాప్ అయిపోతారు. అవసరమైతే స్టార్ట్ కూడా చెయ్యరనమాట. అది తమోగుణంలో ఉండే వాళ్ళ పరిస్థితి. అయితే వీళ్ళకేంటంటే ఫూలిష్‌నెస్ ఈ తమోగుణంలో ఉండేవాళ్ళు మూర్ఖంగా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వితండవాదన చేయడము, ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. అందులో వాళ్ళకి ఒక్క మాటకి వాల్యూ కూడా ఉండదు. అయినా సరే వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇదంతా ఏంటంటే మనం వాళ్ళ లక్షణాలు వాటి గురించి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ 18వ శ్లోకంలో ఏం చెప్తారంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు మంచి కర్మలు చేస్తారు కాబట్టి వాళ్ళు పుణ్యం ఎక్కువ సంపాదించుకొని వాళ్ళు హెవెన్లీ ప్లానెట్స్‌కి పైలోకాలకి వెళ్తారనమాట. తర్వాత ఎవరైతే ఆహ్, ఆహ్, రజోగుణంలో ఉంటారో వాళ్ళెక్కడ ఉంటారండి? వాళ్ళు ఈ ఎర్త్‌లీ ప్లానెట్స్ మీద, ఈ భూమి మీద ఉంటారనమాట. నెక్స్ట్ భూలోకాల్లో ఉంటారు. నెక్స్ట్ ఇంకా తమోగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జ్ఞానము ఇదంతా కూడా యానిమలిస్టిక్‌గా ఉంటుందనమాట. అంటే జంతు ప్రవృత్తి కలిగి ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇంకా కింది లోకాలకి వెళ్ళిపోతారనమాట. అధోలోకాలకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ తర్వాత జ్ఞానం గురించి కూడా మనకి త్రిగుణాల్లో చెప్పారనమాట. ఎవరైతే ఈ సత్వగుణంలో ఉంటారో వాళ్ళ జ్ఞానం చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. ఎలాంటి వాళ్ళేదైనా నేర్చుకుంటున్నారు అంటే పర్ఫెక్ట్ ఇంకా. దానిలో డౌట్స్ ఉండవు. రజోగుణంలో ఉండే వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే చాలా డౌట్‌గా ఉంటుందనమాట. వాళ్ళు కొన్ని కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోవచ్చు. డౌట్‌గా ఉంటారు. అది రజోగుణంలో ఉండే వాళ్ళ జ్ఞానం. తమోగుణంలో ఉండే వాళ్ళ జ్ఞానం అయితే కంప్లీట్ అపోజిట్ అన్నమాట. శాస్త్రాలు ఏవైతే నిషిద్ధం అని చెప్తాయో అవన్నిటికి వాళ్ళు విరుద్ధంగా నిషిద్ధమైనవి కర్మలే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వాళ్ళకిది మంచిది, ఇది చెడు అలా కాదు. ఆ టైంలో వాళ్ళకేమనిపించిందో జంతువులు ఎలా ఉంటాయండి? ఆ టైంలో ఇప్పుడు మనకి ప్రభుపాదులు వారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటారు గదా! ఇప్పుడు గొర్రెలుంటాయి కదా! గొర్రెల్ని ఆహ్, కసాయివాడు తీసుకొని వెళ్తాడు. అన్నిటిని లైన్‌లో నించోబెడతాడు. ఫస్ట్ ఈ స్లాటర్ హౌస్ హ్మ్. ఈ స్లాటర్ హౌసెస్‌లో మనకి జంతువులన్నీ వరుసగా నించుంటాయి. ఒక జంతువుని చంపుతున్నప్పుడు వేరే జంతువు ఎదురుగానే ఉంటుందన్నమాట. కానీ దానికి ఆ జ్ఞానం ఉండదు. అది దాని ఆహారం తీసుకునే విషయంలో అది బిజీగా ఉంటుందన్నమాట. అలా ఏంటంటే ఇక్కడ ఈ ర తమోగుణంలో ఉండే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందన్నమాట. నా నాకెందుకు ఈ భగవద్గీత, ఈ భాగవతం ఇవన్నీ నాకెందుకు చెప్పండి. నాకవసరం లేదు. హ్యాపీగా నేను తింటున్నాను. నాకిక్కడ బావుంది. టైంకి ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు. చాలు నేనిలా బతికేస్తానంతే. అంతకు మించి వాళ్ళ ఆలోచన అనేది ఇంకా ముందుకి వెళ్ళలేదన్నమాట. అది ఇంకా అది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళు దానిలో నుంచి బయటికి రారు. వాళ్ళేది నమ్ముతున్నారో ఇంకంతే. అలాగే ఉంటారనమాట. తర్వాత ఈ రజోగుణంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకొక పాయింట్ వాళ్ళ సెన్సెస్ అన్నీ కూడా వాళ్ళ కోరికలన్నీ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటాయి. ఆహ్, ఆహ్, అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి చాలా బాగా అనిపిస్తున్నా మంచి వాళ్ళలాగా అనిపిస్తున్నా లోపల వాళ్ళు అంత మంచిగా ఉండరనమాట. వాళ్ళ జ్ఞానం కూడా అంతే. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో ఉంటారు ఈ రజోగుణంలో ఉండేవాళ్ళు. తమోగుణంలో ఉండేవాళ్ళు పూర్తిగా జీరో అన్నమాట. ఏమీ లేదు. ఎప్పుడు డల్‌గా ఉంటారు, అసంతోషంగా ఉంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటారు. వేరే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారన్నమాట. అది తమోగుణం వాళ్ళు. అయితే ఈ భగవంతుడు ఈ 16, 17, 18 శ్లోకాల్లో రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈ 3 వాటి గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ 19వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు భగవంతుడు ఎలాగ ఈ త్రిగుణాల నుంచి మనం అతీతులం అవ్వాలి, ఈ త్రిగుణాలను దాటుకొని ఎలా రావాలి, ఎలాగ శుద్ధ సత్వంలోకి రావాలి అనే దాని గురించి అర్జునుడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అయితే ఎలాగ రావాలి అనంటే దానికి ఒకే ఒక్క మార్గం అన్నమాట. ఆహ్, బెస్ట్ ఏంటి అంటే మనం ఈ శాస్త్రాల్ని చదవడము, మంచి మనుషుల యొక్క సాంగత్యంలో ఉండడం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి కంప్లీట్‌గా అన్నిటికి మనం అతీతంగా ఉంటామనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. అయితే ఒక టైంలో
ఒకతను ఒక ఊర్లో ఉన్నాడనమాట. అతనికి ఎవరు ఏం చెప్పినా ఏది మంచి, ఏది చెడు అని అంటూ ఉంటారనమాట. అతనికది బాగా అతను ఉండడం అలాగే ఉంటారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా అతన్ని చూసి అంటూ ఉంటారనమాట. "ఏంటి అన్నిటికి అంత న్యూట్రల్‌గా ఎలా ఉంటావు? ఎంత గ్రేటో కదా ఇతను" అని అనుకుంటారనమాట. కానీ అతని గురించి అతను మిగతా వాళ్ళందరూ ఎన్నన్నా అతను చాలా నార్మల్‌గా ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే అతని దగ్గరికి ఒక గుర్రం వస్తుందనమాట ఎక్కడి నుంచో. ఊర్లో వాళ్ళందరూ అతన్ని చూసి "ఆహా! నీవెంత అదృష్టవంతుడివి చక్కగా నీ దగ్గరికి గుర్రం తనంతట తానుగానే వచ్చింది" అని చెప్తే ఏది మంచి, ఏది చెడు అంతా దైవదీనం అనేసి వదిలేస్తాడనమాట. అతనేం ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. చాలా నార్మల్. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ గుర్రం వెళ్ళిపోతుందనమాట. అప్పుడు మళ్ళీ ఊరి వాళ్ళందరూ వచ్చి అంటారు, "అయ్యో! నువ్వెంత దురదృష్టవంతుడివి. ఆ గుర్రం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది" అని. ఏది మంచి, ఏది చెడు గుర్రం ఉంటేనేంటి, లేకపోతేనేంటి ఏదైనా ఒకటే అననేసి వదిలేస్తాడనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ వెళ్ళిపోయిన గుర్రం మళ్ళీ వస్తుందనమాట. ఈసారి చాలా గుర్రాల్ని తీసుకొనొస్తుంది. అది చూసిన తర్వాత వీళ్ళందరూ అంటారు, "ఆహా! నువ్వెంత అదృష్టవంతుడివి. ఆ గుర్రం వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది. కానీ వస్తూ వస్తూ చాలా గుర్రాల్ని తీసుకొనొచ్చింది. నువ్వెంత అదృష్టవంతుడివో కదా!" అని అంటారనమాట. అప్పుడు కూడా అతని సమాధానం అదే. ఏది మంచి, ఏది చెడు హ్మ్. ఏదైనా ఒకటే అని అంటాడనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ గుర్రాల్లో ఒక గుర్రము అతనికొక కొడుకుంటాడనమాట. ఆ గుర్రం ఏం చేస్తుందంటే ఈ ఆ గుర్రాన్ని ఎక్కి అది ఆ అబ్బాయి ఎక్కబోతూ ఉంటే ఆ గుర్రం వల్ల ఆ అబ్బాయికి దెబ్బ తగులుతుంది. చెయ్యి ఫ్రాక్చర్ అయిపోతుందనమాట. అందరూ మళ్ళీ వస్తారు. "అయ్యో! చూడు నీకిన్ని గుర్రాలు నువ్వు పెట్టుకోవడం వల్లే కదా! నీకెంత ప్రాబ్లమొచ్చింది. నీ కొడుకు చెయ్యి విరగ్గొట్టేసింది ఈ గుర్రం" అని చెప్పేసి వాళ్ళందరూ అంటారు. అప్పుడు కూడా అతను అలాగే ఉంటారనమాట. ఏది మంచి, ఏది చెడు. అయితే ఏమైపోయింది? అంతా మన కర్మ అనేసి వదిలేస్తాడనమాట. ఏం పట్టించుకోడు. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది? తర్వాత ఒక రాజు, రాజు అనౌన్స్ చేస్తారనమాట. శత్రు రాజ్యాలు మన రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటి నుంచి కూడా ఆహ్, ఎవరికైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని రాజ్యానికి అప్పచెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారనమాట. శత్రువులతో ఫైటింగ్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు. అందుకే మీరు మీ పిల్లల్ని పంపించండి అని. కాకపోతే వీళ్ళ కొడుకుని రాజు యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకంటే ఈ అబ్బాయికి చెయ్యి విరిగిపోయి ఉంది గదా! ఫ్రాక్చర్ అయ్యి ఉంది గదా! అందుకే యాక్సెప్ట్ చేయరు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని పంపించాల్సొస్తుంది. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి "నువ్వెంత అదృష్టవంతుడో గదా!" చూడండి అది చెయ్యి విరిగిపోవడం అనేది ఒక నెగెటివ్‌ది. అప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయినా మనం అబ్జర్వ్ చేయాల్సిన 2 పాయింట్లు. ఒకటి ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ ఇతనికొచ్చిన కష్టమైన, సుఖమైన వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకుంటున్నారు. కానీ ఇతను మాత్రం చాలా న్యూట్రల్‌గా ఉంటున్నాడు. ఇది పాయింట్ నంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు చెయ్యి విరిగిపోవడం అనేది చాలా అంటే మంచి విషయం కాదు. కానీ అదే చెడు విషయం ఇతనికి మంచి జరిగిందనమాట. అందరు పిల్లల్ని తీసుకొనెళ్లారు. వీళ్ళ అబ్బాయిని మాత్రం రాజు తీసుకోలేదు. ఎందుకంటే అబ్బాయికి చెయ్యి విరిగిపోయింది. యుద్ధం చేయడానికి పనికిరాడనమాట. అలా చు అంటే ఇతని పరిస్థితి ఇప్పుడెలా ఉందండి? చాలా న్యూట్రల్‌గా ఉన్నారనమాట. ఇది సత్వగుణంలో ఉండడము, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే శుద్ధ సత్వంలో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి కూడా అతను దేవుడి మీద భారం ఏసేస్తున్నాడు. మంచి జరిగినా, చెడు జరిగినా అది చెడు మంచిగా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయింది కదండీ! అది భగవంతుడు చూసుకుంటారనమాట. అంటే ఈ త్రిగుణాలను ఎప్పుడైతే మనం దాటుకొని వెళ్తామో, మనకేంటంటే ప్రతి విషయంలో కూడా భగవంతుడి హ్యాండ్ అనేది కనిపిస్తూ ఉంటుందనమాట. ఒకసారి ఇంకొక అతను భగవంతుడికి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. అతనికి ఒక్క తల్లి మాత్రం ఉండేది. ఆ ఉన్న ఒక్క తల్లి కూడా పోతుంది. అతనొక్కడే ఉంటాడనమాట. ఒంటరి ఒంటరైపోయాడని చెప్పేసి భగవంతుడికి చాలా ప్రార్థిస్తూ ఉంటాడు. "ఏంటి స్వామి నన్నిలా చేసావు. నాకున్న ఒక్క తల్లిని కూడా నువ్వే తీసుకున్నావు. ఇంక నేనెలా బతకాలి? నా కష్టంలో, సుఖంలో ప్రతి దాంట్లో నా తల్లి నాకు తోడుండేది. ఇప్పుడు నాకెవరు తోడుంటారు? ఇక్కడి నుంచి నాకు తెలీదింకా నువ్వే తోడుండాలి" అనంటే భగవంతుడు ఒప్పుకుంటారనమాట. సరే నేను ప్రతి దగ్గర కూడా నువ్వు నేను నీకు తోడుంటాను అని చెప్తారు. అయితే సరే ఇతను అడుగుతాడు, మరి నేనెలాగా నువ్వు నాకు తోడున్నావని నేనెలా నమ్మాలి? నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నడిచేటప్పుడు
నీ పాదాల ప్రింట్స్ పడతాయి గదా! ఆ పక్కనే ఇంకొక 2 పాదముద్రలు గూడా పడతాయి. అవెవరివో కాదు నావే అని భగవంతుడు చెప్తారనమాట. అది నీకు ఇండికేషన్ నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పడానికి. సరే అని అంటారు. తర్వాత అతను చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అతనికి తెలుస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే అతను నడుచుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అతని పక్కన 2 పాదముద్రలు ఎక్స్‌ట్రా కనిపిస్తూ ఉంటాయి భగవంతుడికి. అతను చాలా సంతోషంగా ఉంటాడనమాట. ఒకసారి ఏమవుతుంది అతనికి చాలా కష్టాల్లో కూరుకుపోయి ఉంటాడనమాట. వ్యాపార పరంగా చాలా నష్టాలొచ్చేస్తాయి. తినడానికి కూడా ఏం లేని పరిస్థితికొచ్చేస్తాడనమాట. ఇక అతను మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. "ఎందుకు స్వామి ఇలా చేసావు నాకు? నాకెందుకు ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టావు? నాకు తోడుంటానని మాటిచ్చావు. కానీ ఇప్పుడు నాకు నువ్వు తోడు లేవు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత చూసుకుంటే నేను నడిచేటప్పుడు నా పాదముద్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. పక్కన నీ పాదముద్రలు లేవు, ఉండడం లేదు" అని చెప్తాడనమాట. అప్పుడు దానికి అతను భగవంతుడు ఏం చెప్తారంటే, "కాదు నువ్వు నీ పాదముద్రలు కావవి. ఆ 2 పాదముద్రలు నావే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని, మోసుకొని, తీసుకొని ఎళ్తున్నాను. అందుకే నా పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. నీ పాదముద్రలు లేవు" అని భగవంతుడు చెప్తారనమాట. ఆ రకంగా ఏంటంటే, అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ 3 గుణాలని మనం దాటి శుద్ధ సత్వంలో ఉంటామో, భగవంతుడి మీద మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తామో, అప్పుడేమవుతుందంటే భగవంతుడు మనకి తోడుగా ఉంటారనమాట. భగవంతుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. అందుకే గదండీ భగవంతుడు 7వ అధ్యాయంలో కూడా "ఏ యథా మాం ప్రపద్యంతే" ఆ శ్లోకం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత డిపెండ్ అయితే భగవంతుడు మనకి అంత మంచి చేస్తూ ఉంటారు. నేనే అన్నీ చేసుకుంటాను. ఎవరి సాయం అక్కర్లేదు అని మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే అక్కడ చాలా ఆహ్, మనం చాలా భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతామనమాట. అలా జరగకూడదు అనంటే, ప్రతి విషయంలో కూడా మనం భగవంతుడి మీద ఆధారపడాలి. ఆధారపడడం ఇప్పుడు చిన్న పిల్లలుంటారు. తల్లి మీద తల్లికి అంటే చిన్నప్పుడు తల్లి తినిపిస్తూ ఉంటుంది కదండీ! అలా తినిపించేటప్పుడు తల్లి ఏమైనా కష్టంగా అనుకుంటదా? అబ్బా! ఏంటి ఎప్పుడు నేనే తినిపించాలా వీడికి చేత్తో తినొచ్చు కదా! మనం చేత్తో తినడం పిల్లలకి ఒక సంవత్సరమో అలా వచ్చిన తర్వాత వాళ్ళేమైనా పట్టుకొని నోట్లో పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు మనం పిల్లలకి తిను అని వదులుతాము. దేనికి వాళ్ళు నేర్చుకోవాలనే తప్ప మనకది తినిపించడం కష్టం కాదు కదండీ! మనం పిల్లలు చిన్న చిన్న హోంవర్క్‌లవి చేసుకునేటప్పుడు మన మీద డిపెండ్ అవుతారు. లేకపోతే షూ లేస్ కట్టుకునేటప్పుడు మన మీద డిపెండ్ అవుతారు. టై, బెల్ట్ వేసుకునేటప్పుడు మన మీద డిపెండ్ అవుతారు. అవన్నీ తల్లికి ఎప్పుడు కూడా భారం అనిపించుకోదనమాట. కాకపోతే ఏంటంటే ఎందుకు వాళ్ళని మనం జస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి అనే దాంతో ఇండిపెండెంట్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాం తప్ప, పిల్లలు మన మీద డిపెండ్ అయితే ఎప్పుడు తల్లులెవరు కూడా ఇబ్బంది పడరనమాట. అదే రకంగా ఏంటంటే మనం భగవంతుడి మీద ఎంత ఆధారపడితే ఆయనకి అంత ఇష్టము. అది గాకుండా ఇది మెటీరియలిస్టిక్ తల్లి మీద పిల్లలు ఆధారపడడము అనేది మెటీరియలిస్టిక్. కానీ భగవంతుడి మీద భక్తులు ఆధారపడడం అనేది కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ అన్నమాట. అంటే కంప్లీట్‌గా ఆధ్యాత్మికం. మనం ఎంత డిపెండ్ అయితే భగవంతుడితో మనకున్న బాండేజ్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. ఈ బాండేజ్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మనం అంత తొందరగా భగవంతుడిని నిజంగా ఇష్టపడి భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రాసెస్ ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. అయితే మనం చాలా సార్లు ఒకసారి ప్రభుపాదుల వారి అటాచ్‌మెంట్ దాని గురించి ఒక ఆయన చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారనమాట. హ్మ్. దానిలో అక్కడ ప్రభుపాదుల వారు అప్పుడు ఆహ్, నార్త్ ఇండియా ఆయన వెస్ట్ బెంగాల్‌లో ఉండేవాళ్ళు కదా! వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ ఇండియా వెళ్లారనమాట. వెళ్ళినప్పుడు అతను అక్కడ ప్రచారం అది చేసుకుంటున్నారు. అప్పుడేమైందంటే ప్రభుపాదుల వారికి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్‌లో ఉన్నారనమాట. ఆ రూమ్‌లోకి అనుకోకుండా ఒక కోతి వచ్చింది. కోతి ఒక కోతి దాని 2 పిల్లలనమాట. ఆ 2 పిల్లలు కూడా లోపలికొచ్చేసాయి. కిటికీలో నుంచి లోపలికొచ్చేసాయన్నమాట. తల్లి కోతి లోపలికి దూరలేదు. కాకపోతే బయటున్న ఆ తల్లి కోతి ఎంత ఎంత బాధపడిపోతుందంటే, అయ్యో! నా పిల్లలు 2 కూడా లోపల ఉండిపోయాయి కదా! అది చాలా డిస్టర్బ్డ్‌గా అయిపోయిందనమాట. అటు ఇటు కదులుతుంది. తర్వాత సౌండ్‌లు చేస్తుంది. ఒకలాంటి ఫేస్ పెడుతుంది మధ్య మధ్యలో. అంటే లోపలికి రాలేదు. పిల్లల్ని బయటికి తీయలేదనమాట.
అప్పుడు ప్రభుపాదుల వారికి చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఏంటి ఈవెన్ జంతువుల్లో కూడా ఆ తల్లి ప్రేమ అక్కడ ప్రభుపాద చూసినప్పుడు అది చాలా డిస్టర్బ్ అయిపోయిందనమాట. తల్లి పిల్లలు 2 లోపల ఉండిపోయేసరికి అది అక్కడక్కడే, అక్కడక్కడే తిరుగుతూ ఉందనమాట. ఆహ్, ఏంటంటే మన మనుషుల్లో మాత్రమే కాదు, ఈవెన్ జంతువుల్లో కూడా చాలా చాలా అటాచ్‌మెంట్స్ అనేవి ఉంటాయని. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆ 2 కోతుల్ని తీసుకొనెళ్ళి బయట తల్లికి అప్పచెప్పేసారనమాట. ఆ తల్లి దగ్గరికి పిల్లలు రాగానే తల్లి ఎంత ఫాస్ట్‌గా ఆటిలిని పట్టుకొని, ముద్దు పెట్టుకొని, దాన్ని చాలా ముద్దు చేసిందనమాట తల్లి. అంటే ఇప్పుడు చూడండి ఆ అటాచ్‌మెంట్స్ అనేవి మనం వదలడం మరిప్పుడు చెప్తున్నాను కదా! మనం రజోగుణ గుణాలన్నిటికి అతీతంగా ఉండాలి. ఉండి మనం శుద్ధ సత్వంలో ఉండాలి. అదంతా చెప్పినంత ఈజీ కాదండి. చాలా చాలా టఫ్. అయితే జంతువుల్లోనే ఇప్పుడు మనందరికీ జంతువులకు కానీ, లేకపోతే చెట్లకు కానీ, మన కాన్షియస్‌నెస్ కానీ, మన చైతన్యం కానీ చాలా తేడాగా ఉంటుంది. ఒక లెవెల్ చాలా చాలా వేరువేరుగా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు జంతువుల్లో జనరల్‌గా మనకంటే కాన్షియస్‌నెస్ లెవెల్ తక్కువ. చైతన్యం అనేది తక్కువ వాటిలికి. అయినా సరే అవెంత అటాచ్డ్‌గా ఉన్నాయి. మనకన్నీ తెలుసు. మనం ఇంకా ఆ రియల్ నాలెడ్జ్‌ని మనకున్న జ్ఞానాన్ని మనం ఆ అటాచ్‌మెంట్స్ పెంచుకోవడానికి వాడొచ్చు. ఆ అటాచ్‌మెంట్స్ అన్నిటిని కూడా జస్ట్ అఫెక్షన్‌గా ఉంచుకొని మనం భగవంతుడి వైపు అటాచ్‌మెంట్ పెంచుకోవడానికి కూడా వాడొచ్చనమాట. ఏ రకంగా వాడతాము అనేది మన కాన్షియస్‌నెస్‌ని బట్టి ఉంటుందనమాట. మనం కృష్ణ చైతన్య మార్గంలో ఎంత సీరియస్ అవుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ వదిలి, ఆ అటాచ్‌మెంట్స్ అన్నిటిని కూడా భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్‌గా మార్చుకోవచ్చు. అయితే ఒకసారి అయితే ఇక్కడ ఒక ప్రభుజీ, ఒక సీనియర్ ప్రభుజీ ఆయన లెక్చర్‌లో చెప్తున్నారనమాట. మనం ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోక వస్తుంది గదండీ! మనకి 3 రకాల కాన్షియస్‌నెస్‌లు ఉంటాయని. ఒకటేమో మనం మనుషుల కాన్షియస్‌నెస్ ఏమో ఇప్పుడు అద్దం మీద ఉండే డస్ట్ లాగా ఉంటుంది. కొంచెం కష్టపడితే మనం ఆ కాన్షియస్‌నెస్‌ని మనం రివైవ్ చేసుకొని మళ్ళీ భగవంతుడి వైపుకి మార్చుకోవచ్చు. అదే జంతువుల కాన్షియస్‌నెస్ అంటే జంతువుల చైతన్యం అయితే ఎలా ఉంటుందండి? ఆహ్, హ్మ్, గర్భస్థ శిశువు చెట్లది. తర్వాత జంతువులదైతే ఏంటంటే ఇప్పుడు హ్మ్. స్మోక్‌ది మందండి. సారీ. స్మోక్ కాన్షియస్‌నెస్ అంటే ఇప్పుడు అగ్గి మీద జనరల్‌గా ఒక లేయర్ ఆఫ్ ఒక యాష్ ఫార్మ్ అవుతుంది కదా! మనం ఏం చేస్తాము ఒకసారి ఇలా విసిరితే మళ్ళీ అగ్గనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అగ్ని మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండీ! అది మన కాన్షియస్‌నెస్. అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ ఇలా ఫ్యాన్ చేస్తే చాలు. తర్వాత అదే జంతువుల కాన్షియస్‌నెస్ అనుకోండి. దానికేం చేయాలి అది మిర్రర్ క్లీనింగ్ లాంటిదనమాట. ఆ! మిర్రర్‌ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలంటే ఆహ్, ఆ స్మోక్‌ది మనం విసురుతాం కదా! దానికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాలి మిర్రర్‌ని క్లీన్ చేయాలంటే. ఆ టైప్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఎవరిది అంటే జంతువుల్లో ఉండే కాన్షియస్‌నెస్ అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అదే ఇప్పుడు ఆహ్, ఏ ఆహ్, చెట్లది వాటిదనుకోండి. వాళ్ళదైతే గర్భస్థ శిశువు ఎలాగా అంటే గర్భంలో ఉండే శిశువు థిక్ లేయర్‌తో ఉంటారు కదండీ! థిక్ లేయర్‌లో ఉంటాడనమాట బేబీ. అలాంటి కాన్షియస్‌నెస్ ఈ ప్లాంట్స్‌దనమాట. అంటే ఏంటి ఇప్పుడు మనం మనుషుల్ని ఎవరైనా కొట్టినా, తిట్టినా మనం ఏం చేస్తాం? వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడమో, లేకపోతే అది మంచా? చెడా? నిజంగా నేను తప్పు చేశానా? లేదా? తప్పు చేయడం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమో అని ఆలోచించుకుంటాం అనమాట. సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. అదే జంతువులున్నాయనుకోండి, జంతువుల్ని కొడితే ఏమవుతుంది? అది వెంటనే ఎయిదర్ కొన్ని జంతువులైతే అగ్రెసివ్‌గా ఉండే జంతువులైతే ఏం చేస్తాయండి, వెంటనే అవి రిటాలియేట్ చేయవన్ వెంటనే మీద పడతాయన్నమాట. తిరిగి మనల్ని అటాక్ చేయడానికి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక అదే ప్లాంట్స్‌కి మనం ఏదైనా హాని చేస్తున్నా సరే, చెట్లని వాటిని కొడితే అవి మళ్ళీ తిరిగి మన మీదకి రావన్నమాట. అవి ఆగిపోతాయి అక్కడికి. అలా ఏంటంటే ఇలా 3 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అన్నమాట. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలి అంటే, ఆ ప్రభుజీ వాళ్ళ క్లాస్‌లో ఏం చెప్తున్నారంటే, ఒక 3 టైప్స్ వాళ్ళొక ఎక్స్‌పెరిమెంట్ చేశారన్నమాట. క్లాస్‌లో ప్రభుజీ వాళ్ళు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. దానిలో ఏం చెప్తారంటే, అందరిని ఒక ముగ్గురిని స్టేజ్ మీదకి రమ్మన్నారు. రమ్మని ఏం చేశారు, ఒకళ్ళకేమో సర్జన్‌లు వేసుకుంటారు కదండీ! అలాంటి గ్లౌజెస్ ఇచ్చారన్నమాట. ఇంకొకళ్ళకి ఏమిచ్చారు అంటే, వికెట్ కీపర్ ఉంటారు కదా! క్రికెట్ ఆడేటప్పుడు ఆ వికెట్ కీపర్స్ ఉంటారు కదా!
వాళ్ళు వేసుకునే గ్లౌజ్ ఇచ్చారు. ఇంకొక అతనికి ఏం చేశారు, ఈ బాక్సింగ్ చేసేవాళ్ళు గ్లౌజెస్ ఉంటాయి కదండీ! అలాంటి గ్లౌజ్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఈ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ముగ్గురికి 3 సూదులిచ్చారు. ఇచ్చి ఆహ్, ఆ గ్లౌజెస్‌ని తొయ్యమన్నారనమాట. గుచ్చమన్నారు ఆ సూదిని. అయితే వీళ్ళేం చేశారంటే ఎవరైతే సర్జన్ ఎవరికైతే సర్జన్ గ్లౌస్ వచ్చాయో అతనేం చేశారు, వెంటనే సూదిని గుచ్చేసారనమాట. ఎందుకు? సర్జన్ గ్లౌజెస్ అనేవి చాలా పల్చగా ఉంటాయి. మన చైతన్యం అనేది ఆ రకంగా ఉంటుందనమాట. మనుషుల చైతన్యం. మనం ఏదైనా చెప్తే కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతాం. మనం నేర్చేసుకుంటాము. తర్వాత మనం మంచిగా మారిపోగలుగుతాం. తర్వాత వికెట్ కీపర్స్ వేసుకునే గ్లౌస్‌లో ఉన్న అతనికి ఆ సూది ఇచ్చినప్పుడు అతను చాలా చాలా కష్టపడ్డాడనమాట. మొత్తానికి చాలా ఎఫర్ట్ పెట్టి పెట్టగా అతను ఆ సూదిని లోపలికి గుచ్చగలిగాడు. ఇదేంటి అంటే జంతువుల యొక్క చేతనం అన్నమాట. జంతువుల యొక్క చేతనం ఎలా ఉంటుంది? అవి ఏది అంత తొందరగా అర్థం చేసుకోలేవన్నమాట. చాలా కష్టం వాటికి. కాకపోతే ఏంటంటే వాటిని కొట్టారనుకోండి అట్‌లీస్ట్ నన్ను కొడుతున్నారు అని కొంచెమైనా వాటికి అర్థం అవుతుందన్నమాట. తర్వాత మూడో వాళ్ళెవరంటే బాక్సింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకెలాంటి వాళ్ళ గ్లౌజెస్ ఇంకా థిక్‌గా ఉంటాయన్నమాట. వాళ్ళకిచ్చిన సూది ఎంత ట్రై చేసినా లోపలికసలు వెళ్ళలేదు. అది ఈ చెట్లలో ఉండే చైతన్యం అన్నమాట. ఈ చెట్లలో ఉండే చైతన్యం ఆ రకంగా ఉంటుంది. అందుకే ఈ చెట్లను మనం కొట్టినా, ఏం చేసినా అవి మళ్ళీ తిరిగి మన మీద అటాక్ చేయడం అనేది జరగదు. అది వాళ్ళ లో లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అంటే మన మనం సత్వగుణంలో ఉంటాం కాబట్టి, మన కాన్షియస్‌నెస్ అనేది సర్జన్ గ్లౌజెస్ లాగా ఉంటాయి. తర్వాత జంతువులు అవన్నీ కూడా రజోగుణంలో ప్రమా ప మెయిన్‌గా రజోగుణంలో ఉంటాయి. కాబట్టి రజోగుణం, తమో గుణాల్లో ఉంటాయి కాబట్టి, వాళ్ళ కాన్షియస్‌నెస్ అనేది ఆ రకంగా ఉంటుందనమాట. చాలా థిక్ లేయర్. చాలా కష్టం ఏదైనా అర్థం చేసుకోవడం కానీ, ఏదైనా జంతువులకి వాటికి చాలా కష్టం అనమాట. అవి రజోగుణం, తమో గుణాల్లో ఉంటాయి. అది. నెక్స్ట్ ఇంకా అయితే ఇప్పుడు మనం ఈ ఈ గుణాలన్నిటికి మనం అతీతంగా ఉండాలి అని 19-27 శ్లోకాల్లో చెప్పారు అని అనుకున్నాం కదా! అయితే ఈ గుణాలన్నిటికి అతీతంగా ఉండాలి అనంటే, మనం శుద్ధ సత్వంలో ఉండాలనమాట. శుద్ధ సత్వంలో ఉండడం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితొచ్చినా సందర్భాన్ని బట్టి కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. స్ట్రాంగ్‌గా ఉండడం అంటే ఫిజికల్‌గా కాదు, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడం. మన క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోకూడదనమాట. ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే రాజుగారుంటారు ఒక ఊళ్ళో. ఆ రాజు ఏం చేస్తారంటే ఆ మినిస్టర్స్ అందరిని పిలుస్తారు. ఆ రాజు చాలా ముసలాయనయిపోతారు. అతనికి వారసులెవరు ఉండరు. ఆ మినిస్టర్స్‌ని మాత్రమే కాదు, ఆ ఊర్లో ఉండే ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరిని పిలిచి ఏం చెప్తారంటే, "నేను మీ అందరికీ కూడా కొన్ని విత్తనాలిస్తాను. ఆ విత్తనాలు మీరు వేయండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆహ్, నేను మళ్ళీ మీరు నేను మిమ్మల్ని పిలుస్తాను" అని రాజు ఒక ఒక ఏమంటారు అనౌన్స్‌మెంట్ ఇస్తారనమాట. అనౌన్స్‌మెంట్ ఇచ్చిన తర్వాత రాజ్యంలో వాళ్ళందరూ ఆ విత్తనాలను తీసుకొనెళ్తారు రాజు చెప్పినట్టే. అందరూ ఏం చేస్తారు? విత్తనాల్ని వేస్తారనమాట. అలా చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎవ్వరికీ మొక్కలు రావన్నమాట. మొక్కలు రాకపోతూ ఉంటే అందరూ చాలా ఇదేంటిది రాజుగారు విత్తనాలిచ్చారు. మళ్ళీ ఎప్పుడైనా మరి ఎలాగా అని చెప్పేసి. అలాగే ఒక అబ్బాయికి కూడా ఊర్లో ఉన్న ఒక యువకుడికి కూడా అలా కొన్ని విత్తనాలు రాజుగారు ఇచ్చిన విత్తనాలు దొరుకుతాయన్నమాట. దొరికితే అతనేం చేస్తాడు, అతను కూడా వేస్తాడు. మొక్కలైతే రావట్లేదు. అప్పుడు వాళ్ళ అమ్మకెళ్లి చెప్తాడన్నమాట. "అమ్మ చూడు నేను చాలా రోజుల నుంచి రోజు సన్‌లైట్‌లో అదే ఆహ్, సూర్యుడు వెలుతురు అవి వస్తున్నాయి. తర్వాత నేను రోజు వాటర్ పోస్తున్నాను. తర్వాత ఏమంటారు ఆహ్, ఈ గత్తం ఉంటది గదా! అవన్నీ కూడా వేస్తున్నాను. ఏది వేసినా సరే మొక్కలు మాత్రం రావట్లేదు" అని చెప్తారనమాట. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, "సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మొక్కొస్తే వచ్చింది లేకపోతే లేదు. నీ ప్రయత్నం అయితే నువ్వు చేస్తూ ఉండు." అలా అవుతుంటుందనమాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజేమో మళ్ళీ ఇంకొక అనౌన్స్‌మెంట్ ఇస్తారు. ఏం చెప్తారంటే, "నేను ఇంతకుముందు అందరికి విత్తనాలిచ్చాను కదా! మీరు దేనిలో అయితే విత్తనాలేసారో అవి తీసుకొని రండి" అని చెప్తారనమాట. అందరూ వస్తారు. అందరూ వస్తారనమాట. జనాలందరూ కూడాను. అందరి చేతిలో ఒక పాట్ ఉంటది. ఆ పాట్‌లో మంచి మంచి ఫ్లవర్స్ వచ్చే మొక్కలు ఏవో గ్రీన్‌గా మొక్కలొస్తాయన్నమాట. అయితే ఈ అబ్బాయి పాట్‌లో మాత్రం మొక్కలేమి ఉండవు. రాజేమో అందరి దగ్గరికి వెళ్తారు. ఈ అబ్బాయిని చూస్తారనమాట.
వీడే నా నెక్స్ట్ వారసుడు అని రాజు అనౌన్స్ చేసేస్తారు. అప్పుడు మినిస్టర్స్ అందరూ అడుగుతారు, అదేంటి రాజు గారు, మిగతా వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన పని చాలా చక్కగా చేశారు, చేసి అందరికి కూడా మొక్కలు వచ్చాయి, ఈ అబ్బాయి ఏమో మీరు చెప్పింది సరిగ్గా చేయలేదు. నేను ఇచ్చినది ఫ్రై చేసి ఫ్రై చేసిన విత్తనాలు ఇచ్చాను. ఫ్రై చేసిన విత్తనాల నుంచి మొక్కలు ఎలా వస్తాయండి? వాళ్ళందరూ కూడా నిజాయితీ లేదు. మామూలుగా అయితే వాళ్ళలో కొంతమంది సత్వగుణంలో ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడేంటి, రాజుగారు చెప్పారు, ఎక్కడ మాకు శిక్షలు పడతాయో అనే భయంతో కావచ్చు, లేకపోతే ఇంకొక ఉద్దేశంతో మేబీ నేను మంచి మొక్కను తీసుకొనెళ్తే రాజు సంతోషపడిపోయి నాకేమైనా కానుకలిస్తాడనే ఉద్దేశం కావచ్చు. ఉద్దేశం ఏదైనా సరే వాళ్ళు ఆ విత్తనాల నుంచి వచ్చిన మొక్కని కాదు, వేరే మొక్కల్ని వాళ్ళు తీసుకొనొచ్చి రాజుగారికి చూపిచ్చేసారనమాట. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు, పరిస్థితులను బట్టి అతను మారిపోలేదనమాట. నిజాయితీగా ఉన్నాడు. ఆ రోస్టెడ్ విత్తనాల నుంచి మొక్కలు రావు కాబట్టి ఈ అబ్బాయి వేసి రోజు దాన్ని ఎంతో రక్షణ తీసుకున్నా సరే దాని నుంచి ఎలాంటి మొక్క రాలేదు. ఆ అబ్బాయి పరిస్థితులను బట్టి కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా ఈ అబ్బాయి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి రాజు అర్థం చేసుకొని ఇతనికి రాజ్య బాధ్యతల్ని వాటిని అప్పగించారనమాట. అది అంటే ఇప్పుడు మనం శుద్ధ సత్వంలో మంచిగా పరిస్థితిని బట్టి కాకుండా మంచిగా ఉంటే మనకి ఆ రిజల్ట్ అనేది కూడా ఆ రకంగా కనిపిస్తుందనమాట. అదండి ఈరోజు స్టోరీ. ఈరోజు క్లాసు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మొత్తానికి ప్రకృతిలో ఈరోజు మనం త్రిగుణాల గురించి చూసాము. ఇవి మాత్రమే కాదు, ఇంకా మనకి చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ప్రకృతి గురించి మాట్లాడేటప్పుడు అవన్నీ ఇంకా నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు, ధన్యవాదాలు. హరే నాకు కృష్ణ. మాతాజీ. ఇది మాత్రం చెప్పండి మాతాజీ, అది ఆయన భగవంతుడు ఆయనతో పాటు నడుస్తున్నాడు అని చెప్పారు కదా, అది ఒక్కసారి క్లియర్ ఇవ్వరా నాకు? ఆ! చాలా బాగా మాతాజీ, చెప్పారు. భగవంతుడు ఆయనతో పాటు నడుస్తున్నారు. అతనికి ప్రతిసారి ఆ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే అతను బాగా కష్టాల్లో కూరుకుపోయినప్పుడు అతనికి అంటే మొత్తం 4 పాదాలు కనిపించాలి కదండీ! కానీ అతనికి 2 కనిపిస్తాయి. అవును. ఇతనేమనుకుంటాడంటే అవి నావే అని అనుకుంటాడు. కానీ భగవంతుడు ఏం చెప్తారంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ భారమంతా నేను తీసుకున్నాను. అక్కడ 2 పాదాలు కనిపించాయంటే ఆ 2 భగవంతుడివి అన్నమాట. అది అతనివి కాదు. నేను నీ భారమంతా మోసుకుని, అంటే దాని అర్థం ఏంటి? నీ కష్టాల్లో నేను నీకు తోడున్నాను. తోడుండి నేను నిన్ను నడిపించాను. నువ్వు నడవలేదు. నేను నిన్ను నడిపించాను. నేనెప్పుడు నిన్ను వదలలేదు. ఎప్పుడు నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి అది ఇండికేషన్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ, కృష్ణ మాతాజీ. మాతాజీ హరే మీరు చెప్పినట్లుగా ఈ త్రిగుణాలని దాటి ఆయనే నాకు సర్వస్వం శరణాగతి అయిన వాళ్ళు ఏదైనా ఆయన ఇచ్చిందే. ఇది ఒక నెగిటివ్ గా అనిపించినా అది ఒక సమయంలో పాజిటివ్, ఒకవేళ పాజిటివ్ గా అనిపించినా ఇది నాకు కర్మానుసారంగా భగవంతుడు ఇచ్చాడు అని ఆలోచించడం అనేది నిజంగా అద్భుతమైన విషయం మాతాజీ. ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళు ఆ విధంగా భావనలోకి వస్తారు. అసలు ఎంత మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. ఈ రోజు అన్ని కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. మాతాజీ ఒక సందేహం మాతాజీ. చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఏకాదశి వ్రతం చేస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళు అసలు కనీసం ఉమ్ము కూడా మింగకుండా చాలా కఠినమైన ఏకాదశి వ్రతాలు చేస్తుంటారు. అది దేని కింద కన్సిడర్ చేసుకోవాలంటారు? అసలు అది ఎటువంటిది? సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా? అది రజోగుణంలోకి వస్తుంది మాతాజీ. ఎందుకంటే మన బాడీ కెపాసిటీని ఇప్పుడు తమోగుణంలో ఉండేవాళ్ళు అనుకోండి మధ్యలోనే గివ్ అప్ చేసేస్తారు. చేయలేరు. తర్వాత సత్వగుణంలో ఉండేవాళ్ళైతే అంత ప్రాపర్ ప్లాన్డ్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు తర్వాత మంచి రైట్ కాన్షియస్‌నెస్‌తో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ రజోగుణంలో ఉండేవాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకొని చేస్తూ ఉంటారు మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది దాని కిందకే వస్తుందన్నమాట రజోగుణంకి. అంత కష్టపెట్టుకోకూడదు. ఎందుకంటే మన అల్టిమేట్ పర్పస్ ఏంటండి? ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసినా, చాంటింగ్ చేసినా, స్క్రిప్చర్స్ చదువుతున్నా మన అల్టిమేట్ పర్పస్ ఏమై ఉండాలి? భగవంతుడి పట్ల మనకున్న అటాచ్‌మెంట్ పెరుగుతూ ఉండాలన్నమాట. నిన్నటి కంటే ఇవాళ నేను బావుండాలి. ఇవాల్టి కంటే రేపు ఇంకా నేను భక్తిలో ముందుకెళ్ళాలి. అంతేకాని మనం ఈ రజోగుణంలో ఉండి మనం ఫాస్టింగ్ అవి చేస్తున్నాం అనుకోండి, ఆ రోజంతా మనం ఏదో కష్టపడి కింద మీద పడి చేస్తాం. కానీ నెక్స్ట్ డే ఆ డివోటీ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి మాతాజీ? ఆరోగ్య పరిస్థితి కిందకొచ్చేస్తుందన్నమాట. ఎందుకు?
వాళ్ళలో ఆ స్ట్రెంగ్త్ లేదు. కానీ ఎలా అయినా చేసేయాలి. అందరూ చేస్తున్నారు. అందరూ పోటీ అన్నమాట. పోటీ కోసం చేసుకుంటున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? దానివల్ల మంచి రిజల్ట్ రాదు. వాళ్ళకి మంచిది కాదు. భగవంతుడు కూడా సాటిస్ఫై అవ్వరనమాట. సంతోషంగా ఉండాలి. మనకి సేవ చేసిన తర్వాత మనకి సంతోషం వస్తుంది అంటే భగవంతుడు మన సేవని యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ సేవ చేసిన తర్వాత మనం కిందకి పడిపోయాం అనుకోండి అంటే అది కరెక్ట్‌గా చేయలేదు. భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది మనకి ఇండికేషన్ లాగా అన్నమాట. ఓకే మాతాజీ. మాతాజీ ఇంకోటి ఇప్పుడు కొంతమంది కాళీమాతకి అలా చేస్తా ఉంటారు కదా! వాళ్ళు ఇట్లా నాలుకకి శూలాలు పొడుచుకోవటాలు అలా చేస్తుంటారు కదా! అది కూడా రజోగుణమేనా మాతాజీ? రజోగుణ ప్రభావం, తమో గుణమా? మాతాజీ అది చాలా హింస కదా! అది చాలా ఆ! హింస. తర్వాత దేవి తమో దేవతలను గుణం. పూజించడము అదంతా తమోగుణం మాతాజీ. తమోగుణంలోకి ఓకే. వస్తుందన్నమాట. అది కాళీమాత యాక్చువల్‌గా ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ కూడా అమ్మే. మెటీరియల్ అవును. వరల్డ్‌కి అమ్మ. ఏ అమ్మాయినా సరే పిల్లలు అంత కష్టపడిపోయి అలా చేయాలని ఎవ్వరూ అనుకోరు కదా! మాది మెటీరియలిస్టిక్‌గా ఉన్న మదరే అంటే మనలాంటి తల్లులే అనుకోము. అలాంటిది అవును. ఆవిడ మొత్తం ఈ భౌతిక ప్రపంచానికి తల్లి. ఆవిడ అసలు అలా అవును. అనుకోదు. కానీ జనాలేంటంటే క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటారనమాట అన్నీ. అంటే కష్టపడి తమో చేస్తున్నారు. గుణమే కదా మాతాజీ? తమో గుణ తమోగుణం మాతాజీ. వ్రతం. తమోగుణం. హ్మ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ నిజంగా ప్రణామాలు. మాతాజీ ఈరోజు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు మాతాజీ. భగవంతుడు ఆయనను మోస్తుంటారు. ఆయనలోకి వెళ్ళిపోయారు కాబట్టి 2 పాదాలు కనిపించాయి అనేది అసలు ఎంత ఆనందంగా అనిపించిందంటే ఆ విషయం వింటుంటే. అసలు అద్భుతం మాతాజీ. అంత సరెండర్ అయ్యాడు. ఆ కృష్ణుడు కూడా ఆయన కోసం అంత ఆహ్, హ్మ్. ఆయనలోకి వెళ్ళిపోయారంటే అసలుకి ఎంత అదృష్టం అనిపించింది మాతాజీ. హరే కృష్ణ హ్మ్. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ మాతాజీ. ప్రణామాలండి. హరే కృష్ణ మీరు మాతాజీ. ఒక చిన్న సందేహం మాతాజీ. ఇప్పుడు చెప్పండి. మనం పూజా మందిరము అంతా దేవుళ్ళని తీసి పటాలన్నీ ఇప్పుడు బొట్లయి పెడతాం కదా మాతాజీ మనము. అవును మాతాజీ. ఇప్పుడు మనం కూడా కృష్ణకి రాధాకృష్ణకి అది బొట్లయి పెట్టచ్చా మాతాజీ? మాతాజీ పర్వాలేదు మాతాజీ. ఆ. అంటే ఇప్పుడు ఇప్పటికి పెడుతున్నాం అనుకోండి మాతాజీ. ఇప్పుడు కూడా ఆ! మొత్తం చేస్తున్నప్పుడు ఆ కొంత శుభ్రం చేయలేక అంటే ఆరోగ్యం సరి లేకపోవటం వల్ల కొంతవరకే మనం క్లీన్ చేయగలుగుతాము. ఇంకా కొన్ని ఫొటోస్ చేయలేమనుకోండి మాతాజీ. చేయకపోతే ఎలా అని ఓపిక తెచ్చుకొని చేస్తున్నాం అనుకోండి. అప్పుడు కొంచెం శరీరం ఇబ్బంది పడుతుంది. కానీ మరి అలా చేయకుండా సగం ఒక రోజు అలా చేసుకోవచ్చా? లేకపోతే ఈవినింగ్ కొంచెం చేసి మార్నింగ్ కొంచెం చేయాలా? మాతాజీ మనకి అంటే ప్రభుపాదుల వారు క్లీన్లీనెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మాతాజీ. చాలా ఏది చిన్నది క్లీన్ గా లేకపోయినా వాళ్ళ డిసైపుల్స్ ని వాళ్ళని ప్రభుపాద్ చాలా ఒక్కొక్కసారి తిట్టేవాళ్ళు కూడా. కాకపోతే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాలేదు. దీనికి మనం ఇంకొక రకంగా ఎలా చూడొచ్చు అని అంటే ఇప్పుడు మన టెంపుల్‌లో చూడండి మాతాజీ ఏ ఇస్కాన్ టెంపుల్‌లో చూసినా మెయిన్ డీటీస్ జగన్నాథ స్వామి లేకపోతే రాధాకృష్ణులు లేకపోతే గౌర్నితాయిలు ఉంటారు. తర్వాత ఒక పక్కగా సపోజ్ ఒకవేళ గౌర్నితాయిలు మెయిన్ డీటీస్ అయితే పక్కన ఒక పక్క రాధాకృష్ణులు, ఇంకో పక్క జగన్నాథ స్వామి విగ్రహాలు అలా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకా మన గురు పరంపర, పంచతత్వ గురు పరంపర, నరసింహస్వామి ఓన్లీ కొన్ని ఫోటోస్ మాత్రమే ఉంటాయి. అవి క్లీన్ చేయడానికి ఎంత టైం మాతాజీ? అంటే మనం నంబర్ ఆఫ్ ఫోటోస్ పెంచుకోకూడదు. అది నేను చెప్పేది మాతాజీ. ఆల్టర్ ఎంత అవసరమో అంతే ఉండాలి మాతాజీ. ఇప్పుడు జనరల్‌గా మనకి వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రతిదాన్ని మనం ఆల్టర్‌లో పెట్టేయకూడదు మాతాజీ ప్రతి ఫోటోని. ఎందుకంటే మీరిప్పుడు అన్నట్టు క్లీనింగ్ అప్పుడు అది ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడు మన ఆరోగ్యం ఒకలాగా ఉండదు, సహకరించదు. అలాంటప్పుడు హాఫ్ క్లీనింగ్, ఫుల్ క్లీనింగ్ కాదండి. మొత్తం ఎప్పుడు చేసినప్పుడు కంప్లీట్‌గా చేసేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే మనం మినిమైజ్డ్‌గా పెట్టుకోవాలి మాతాజీ. ఎక్కువ పెట్టుకోకూడదు. ఫోటోస్ తగ్గించుకోవాలి. ఏది మీకు ఇప్పుడు ఒక కృష్ణుడు, రాధాకృష్ణుడి ఫోటో ఒక్కటి చాలు. చిన్నదొకటి, పెద్దదొకటి, ఇంకొక సైజ్‌దొకటి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే క్లీనింగ్ అప్పుడు చాలా కష్టం మాతాజీ. ఇదంతా ఒక గంట, 2, 3 గంటలు మనకి క్లీనింగ్‌కే పట్టేస్తాయి. శాస్త్రాలు అధ్యయనం చేయడం, క్లాసులు అటెండ్ అవ్వడము ఇవన్నీ మన చేయలేం కదా మాతాజీ. ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయన్నమాట. అలాగే పెట్టుకున్నాను మాతాజీ. కాకపోతే కొన్ని ఇప్పుడు అన్నపూర్ణ అలా కొన్ని ఇత్తడివో, వెండివో అయి ఉన్నాయనుకోండి మాతాజీ. ఓ పక్కన పెట్టేసాను అర్మన్‌లో. కానీ అవి కూడా నల్లగా ఎళ్ళినాయి కదా అని కాసేపు నిలబడి క్లీన్ చేస్తాం కదా! అయి తోమి చేసి. అప్పుడు ఇది అవుతుంది. అయి మనం తీసి ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చా అసలు అక్కడ లేకుండా? పర్వాలేదు మాతాజీ. మనం మెయిన్ అంటే ఇస్కాన్‌ది మీరు ఫాలో అవుతూ ఉంటే 100% ప్రాపర్‌గా ఫాలో అయిపోండి మాతాజీ. ఎలా ఉందో మీ ఆల్టర్‌ని కూడా అలాగే సెటప్ చేసుకోండి.
పూజ కదా, మందిరంలో అలాగే చేసుకున్నాను. అవి ఒక పక్కన ఎక్స్ట్రా పెట్టాను ఫొటోస్ మేడం. ఎక్స్ట్రా ఫొటోస్ పక్కన పెట్టేయండి మాతాజీ, ర్యాప్ ఉమ్, చేసేసి వాళ్ళని ఉమ్, డ్రెస్ లో పెట్టేయండి. అలాగే వాళ్ళకి జస్ట్ అందరికి చేయలేం కదా, అయినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు మాతాజీ. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం కృష్ణుడికి చేస్తున్నాం. వాళ్ళందరికీ కావాల్సింది అదే, అల్టిమేట్ గా మన అటు పంపించాలని అనుకుంటారు. సో ఏం హరే ప్రాబ్లం లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మళ్ళీ ఇంకో చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు ఈ క్లాసులు అటెండ్ అవుతాము, ఇవన్నీ చేస్తాము, ఇంట్లో ఇదవుతుంది. ఇంకా కొన్ని మనం ఏదైనా ఎక్స్ట్రా వర్క్, ఇప్పుడు ప్రభుజీ వాళ్ళు ఎక్కడన్నా క్లాస్లో ఇవన్నీ కొంచెం చేయండి, మీరు ఈ అధ్యాయం గురించి చెప్పమన్నప్పుడు అది ప్రిపేర్ అవుతాం కదా. అప్పుడు ఎవరన్నా మనకి ఇంటికి రావటం వల్ల లేట్ అయ్యి నైట్ కొంచెం లేట్గా పండుకున్నాం అనుకోండి మాతాజీ, ఉదయాన్నే లేకపోతాము. కానీ ఇది కంప్లీట్ చేయాలి కదా మాతాజీ, ఆ రోజు చేస్తేనే మనం చేయగలుగుతాం అనుకున్నప్పుడు అదొకటి వస్తుంది. లేటుగా పండుకోవటం, మళ్ళీ ఉదయాన్నే లెగవాలంటే కొంచెం లెగుస్తాము, కానీ ఎప్పుడొకప్పుడు కొంచెం నిద్ర రావటం చాంటింగ్ లో తప్పవు మాతాజీ, ఒక్కొక్కసారి మనకు అప్ అండ్ డౌన్ అలా అవుతూ అదే ఉంటుంది. అలా అవుతుంది మాతాజీ. అది ఎందుకంటే రజోగుణం కింద వస్తుందా లేకపోతే ఎలా? లేదు లేదు మాతాజీ, భగవంతుడికి సంబంధించినవి ఏవి త్రిగుణాల్లో ఉండవు మాతాజీ. పైగా అరే, ఏంటంటే ఓకే మాతాజీ, ఇప్పుడు మీరు భగవంతుడి కోసం లేట్ గా పడుకుంటున్నారు, ప్రాబ్లం ఏముంది మాతాజీ, అదేం ప్రాబ్లం. ఓకే మాతాజీ. మన కృష్ణ కోసం చేసింది ఏది తప్పు కాదు మాతాజీ, ఇంకా మనం రెండోసారి ఆలోచించక్కర్లా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొక సందేహం మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. అయితే ఈరోజు ఆ డౌట్ ఈ క్లాస్ కి సంబంధించింది కాదు మాతాజీ. అయితే మామూలుగా కపిల భగవానుడు శక్త్యావేశ అవతారమేనా మాతాజీ? కపిల భగవానుడు భగవంతుడి డైరెక్ట్ అవతారం కదండి. అంటే ఎలా అనుకోవాలి, ఏ అవతారం అనుకోవాలి మాతాజీ? మళ్ళీ మహాజనుల్లో ఒకళ్ళుగా కూడా కన్సిడర్ చేశారు కదా. అయితే మరి ఆయన భగవానుడు అనుకోవాలా, ఇటు మహాజనులు అనుకోవాలా, ఎలా అనేది అసలు అది కొంచెం ఆయన వివరిస్తారేమో అని మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎందుకంటే ఇప్పుడు చూడండి, వ్యాసదేవుడు నేను ఆలోచించి చెప్తున్నాను మాతాజీ, ఒకసారి మళ్ళీ మీరు ఇంకెవరితోనైనా కూడా అడగండి. ఇప్పుడు వ్యాస మహర్షిని కూడా భగవంతుడి అవతారం అంటాం, కానీ శక్తి ఆవేశ అవతారం అంటాం. ఎందుకు శక్తి ఆవేశ అవతారం అంటే వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎంపవర్ చేస్తారనమాట. వాళ్ళకి ఏదో పర్పస్ ఉంటుంది వాళ్ళ లైఫ్ కి, దాన్ని దాన్ని కంప్లీట్ చేయడానికి భగవంతుడు వాళ్ళని శక్తి ఆవేశ అవతారం లాగా భగవంతుడు వస్తారనమాట. అలాగే ఈ కపిలముని ఏం చేశారు, దేవహూతికి మొత్తం ఫిలాసఫీ అంతా చెప్పి అంటే ఒక గురువు లాగా యాక్ట్ చేశారనమాట. కాబట్టి నాకెలా అనిపిస్తుందంటే ఈవెన్ కపిలముని కూడా శక్తి ఆవేశ అవతారం కరెక్ట్ మాతాజీ. ఎందుకంటే అతను ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. భగవంతుడు శక్తి ఆవేశ రూపంలో అవతారంగా వచ్చి దేవహూతిని చాలా ఎడ్యుకేట్ చేశారనమాట. తర్వాత ఎప్పుడైతే కర్దమముని మొత్తం దేవహూతి బాధ్యతలన్నిటిని కపిలమునికి ఇచ్చేసినప్పుడు ఒక కొడుకులాగా మాత్రమే కాకుండా దేవహూతికి ఒక గురువు లాగా కూడా యాక్ట్ చేశారనమాట. యాక్ట్ చేసి మొత్తం సాంఖ్య శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే కపిలముని కూడా శక్తి ఆవేశ అవతారం మాతాజీ. అయితే మాతాజీ మరి ఇప్పుడు మరి వీరిని మహాజనుల్లో ఎందుకు కలిపారంటారు మాతాజీ? ఇప్పుడు మామూలుగా వేరే జనక మహారాజు, బలి మహారాజు వీళ్ళంతా కూడా మహాజనులు కదా, భీష్ముడు వీళ్ళంతా, మరి ఈయనని మహాజనులు ఎందుకు పెట్టారు? మాతాజీ మేబీ అంటే నేను ఇక్కడ ఏమంటారు స్పెక్యులేట్ చేసి చెప్పకూడదేమో, కానీ నాకెలా అనిపించింది అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు కపిలముని మామూలుగా ఒక ముని రూపంలో వచ్చారు, అంటే మామూలుగా మనిషి రూపంలో వచ్చారు కాబట్టి మేబీ అందుకని అతన్ని మహాజనుల్లో పెట్టుంటారేమో, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందేమో. ఇంకెవరినైనా అడగండి మాతాజీ, శ్రీప్రద మాతాజీ వాళ్ళెవరినైనా. నాకైతే ఇలా అనిపించింది. ఎంపవర్డ్ అవతారం అతను, అది శక్తి ఆవేశ అవతారం కాబట్టి ఒక మామూలుగా ఒక మానవ రూపంలో వచ్చారు కాబట్టి అతన్ని పెట్టి ఉండొచ్చు. ఒక భక్తుడి రూపంలో వచ్చారు కదండి బేసిక్ గా. మాతాజీ అవునవును, అందుకని అలా ఉండొచ్చని, అంతేగా మాతాజీ.
అయినా ఇంకొకసారి క్రాస్ చెక్ చేయండి మాతాజీ బెటర్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మహాజనులు అనొచ్చు అన్నారు కదా మాతాజీ. మాతాజీ ఏంటి ప్రభుపాద మహాజనుల్లో ఒకరు అని చెప్పారు ఒకసారి ప్రభుజీ. అంటే 12 మందిలో కాదు, కానీ ప్రభుపాద్ కూడా ఇంకా ఆయన గ్రేట్ డివోటీ అండి. ఆయన గురించి ఇంకా శుద్ధ భక్తులు. ఈ కలియుగంలో మహాజనులే అనుకుంటా మాతాజీ ప్రభుపాదుల వారు. అంతే మాతాజీ, ప్రభుపాదుల వారు ఇంకా ఆయన లేకపోతే మనం ఎవరూ లేదు. ఒక్కసారి అది ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది. కొన్ని తరాల తర్వాత వీరు కూడా కలుస్తారేమో మాతాజీ. మాతాజీ